హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆ, చాలా చాలా అత్యవసరమైన అంశం. ఎందుకంటే ఈ రోజుల్లో మ్, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కూడా ఉంటారేమో కానీ ఇప్పుడు దాకా కనీసం ఒక్కసారైనా సరే ఫ్రాడ్ కాల్స్ కానీ రా రిసీవ్ చేసుకున్న వాళ్ళు, ఫ్రాడ్ కాపడ్డ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు లేకపోవడం అనేది చాలా అరుదు. సో ఇలా ముఖ్యంగా గత కొన్నేళ్లుగా, అంటే మేబీ ఒక 4-5 years నుంచి అయితే కనుక ప్రతి వాళ్ళు బాగా ఎక్కువ దీని బారిన పడుతున్నారు, అనుభవిస్తున్నారు అట్లీస్ట్. కాబట్టి దీని గురించి మనం ఆ, ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడితే మంచిది అనేసి నాకు అనిపించి, ఆ, నా నెట్వర్క్లో నాకు చాలా మంచి మిత్రుడు, అలాగే ఆ, ఈ అమాంగ్ హీ వేర్స్ మెనీ హ్యాట్స్. సో వాటిల్లో ఒక హ్యాడ్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్. అంటే చాలా గ్రాండ్గా ఉంది కదా నేను చెప్పిన టైటిల్. అతని టైటిల్ అది కాదు, డిసిగ్నేషన్, బట్ అతను ఆ వృత్తిలో కూడా ఉన్నారన్నమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు షో యూ గైస్ సంథింగ్, కొన్ని డేటా పాయింట్స్ అనమాట. ఏంటంటే ఆ, గత 2-3 ఏళ్ళుగా చూస్తుంటే కనుక ప్రతిరోజు 9 to 10 crores ఫైనాన్షియల్ లాసెస్ ఆర్ సఫర్డ్ బై ద విక్టిమ్స్ అనమాట, ఈ సైబర్ క్రైమ్ విక్టిమ్స్. ఇండియా గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ నంబర్స్లో కొంచెం స్మాల్ పోర్షన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ సఫర్ అయ్యేది కూడా ఉంది, కానీ మెయిన్గా ఇండివిజువల్స్ సఫర్ అయ్యేది ఇదంతాను. అలాగే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూసుకుంటే కనుక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ప్రతి సంవత్సరానికి 16 లక్షల కంప్లైంట్స్, అంటే ప్రతి 2 సెకండ్లకు ఒక కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది అక్కడ. అలాగే ఈ సైబర్ క్రైమ్ అంటే ఓన్లీ ఫైనాన్స్కి సంబంధించే కాదు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ మాత్రమే కాదు, రకరకాలు ఉంటాయి. అది కూడా మనం వినబోతున్నాం తర్వాత. కానీ 75% ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఆఖరిగా దాదాపు సగం ఇన్సిడెంట్స్ ఆర్ అట్లీస్ట్ కంప్లైంట్స్, దే ఇన్వాల్వ్ perpetrators of operating from outside India, especially from countries like China, Cambodia, and Myanmar. So, ఈ జస్ట్ ఈ హెడ్లైన్ డేటా మీ ముందు పెట్టాలనుకున్నాను బిఫోర్ వి గో టు అవర్ గెస్ట్ ఫర్ టుడే. సో హర్విల్ పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. దర్భా శ్రీనివాసరావు, మై ఫ్రెండ్. నమస్కారం నీకు, మన శ్రోతలు ప్రేక్షకులు అందరికీ కూడా. ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను నేను నీతో, మన ఆధ్యాత్మికం గురించి. అది ఇంకా కొనసాగించాలి, పరంపరలా చేద్దాం అనుకున్నాం. మొదటి ఎపిసోడ్ అయితే చేసాం, కానీ దాన్ని ఇంకా మిగతా ఎపిసోడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు సైబర్ క్రైమ్, మరి రేపేం మాట్లాడబోతారో. ఇతనికి కేవలం ఇది ఊరినే కొన్ని బుక్స్ చదువుకునో లేకపోతే ChatGPTలో ఇన్ఫర్మేషన్ సేకరించో వచ్చి మాట్లాడుతున్నాడా అనే డౌట్లు కొంతమంది తుంటరులకు రావచ్చు. కాబట్టి నీ క్రెడెన్షియల్స్ దీనికి సంబంధించిన వరకు, అండ్ బ్రాడ్గా ఐటీ ఫీల్డ్లో, దాని తర్వాత స్పెషల్గా సైబర్ క్రైమ్ సంబంధించి నీ క్రెడెన్షియల్స్, బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దాం. అలాగే నీకు తెలిసినట్టుగా ముందు ఇంజనీరింగ్, తర్వాత మేనేజ్మెంట్, తర్వాత మనం కొన్నాళ్ళ పాటు సెయిల్ లోపల కూడా పనిచేసాం కదా. తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్వేర్లోకి వచ్చామో, సాఫ్ట్వేర్లోకి వచ్చిన తర్వాత మామూలు అప్లికేషన్ డెవలప్మెంట్, టిపికల్లీ ప్రొడక్ట్ సపోర్టు, ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. అయితే లక్కీగా అనుకోకుండా ఏమైందంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది అరౌండ్ 2000-2001. ఆ టైం లోపల ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి పెద్దగా ఎవరికి తెలిసేది కూడా కాదు. కాకపోతే వరల్డ్ వైడ్ కొన్ని అటాక్స్ జరుగుతుండేవి. అప్పటికి కూడా బ్యాంక్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇండియాలో తప్ప ఎక్కువ బ్యాంక్స్, అంటే ఫారిన్ బ్యాంక్స్ జనరల్లీ అటాక్ అవుతుండేవి అనమాట. అయితే ఏంటి ఇలా అటాక్ అవుతున్నాయని చెప్పి ఆ టైంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ ఐటీ మీద చాలా డబ్బు స్పెండ్ చేస్తారన్నమాట. ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ద టాప్ స్పెండర్ ఇన్ ఐటీ ఈస్ అమెరికన్ ఎక్స్ప్రెస్, అమెరిప్రైజ్, రెండు కలిపి అప్పట్లోపల రెండు కలిపి ఒకే కంపెనీ లాగా ఉండేవి.
సో, ఆ టైంలో అనుకోకుండా వచ్చిన అదృష్టం అనుకోవచ్చు. అప్పుడేమైందంటే ఇక అందులోపల కంటిన్యూ అవ్వడం జరిగింది. ముందు కొత్తగా ఉన్నప్పుడు జస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంటే చేస్తుండేవాడిని. తర్వాత చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించడము, తర్వాత అమెరికాలో ప్రత్యేకంగా కేసులు చూడడము. మా డిపార్ట్‌మెంట్‌కి ఎవ్రీడే అలర్ట్స్ వచ్చేవన్నమాట గవర్నమెంట్స్ నుంచి. ఆరెంజ్ అలర్ట్సు, రెడ్ అలర్ట్సు, గ్రీన్ అలర్ట్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటే, అవన్నీ మేము చూస్తుంటే అప్పుడు అనిపించిందనమాట. ఓకే. ఇది నిజంగా చాలా పెద్ద ఫీల్డ్ అవ్వబోతుంది అని అప్పుడే అనుకున్నాము. వెంటనే నేను సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అని చెప్పి కంప్లీట్ బ్రాడ్‌గా అసలు మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక 1% సైబర్ క్రైమ్సే చూస్తున్నాము. బట్ యాక్చువల్‌గా ఎంత బ్రాడ్ ఉందంటే ఇప్పుడు కార్పొరేట్సు ఎన్ని రకాలుగా కష్టాలు ఫేస్ చేస్తుంటాయి. ఎన్ని రకాలుగా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సొస్తుంది. అవన్నీ చూస్తుంటే అసలు ఎన్ని ఏరియాస్ లోపల ఒక ఫ్రాడ్‌స్టర్ మనల్ని దెబ్బతీస్తాడు అనేది తెలుసుకోవచ్చనమాట. అంటే ఒక్క ఏరియా స్పెసిఫిక్‌గా ఇవాళ మనం చూస్తున్న ఫైనాన్స్ కోసమో, రివెంజ్ కోసమో, లేకపోతే ఎవరినో మేలైన్ చేయడం కోసమో చూసుకున్నట్లయితే దీనికంటే ఎన్నో రెట్లు కంపెనీస్, కార్పొరేట్స్ అటాక్ అవుతూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఇవాళ ఫోకస్ కార్పొరేట్స్‌ది కాదు కాబట్టి, కార్పొరేట్స్ వాళ్ళకి వాళ్ళ టూల్స్ ఉంటాయి. క్యాట్ ఎలకా పిల్లి, ఎలకా పిల్లి, ఎలకా పిల్లి వీడు కొత్తవి కనిపెడతాడు. వాడు కొత్త అటాక్స్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళు కొత్తవి కనిపెడతారు. వాళ్ళు కొత్త అటాక్స్ చేస్తారు. సో, కార్పొరేట్స్ ఏదో రకంగా సర్వైవ్ అయితాయి. అందులోపల కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన 3 కంట్రీస్ కాకుండా మా రోజుల లోపల రష్యా, బ్రెజిల్, చైనా ఈ 3 ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఎంసీసీ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఆ రోజుల్లో ఈ 3 చాలా రోగ్ కంట్రీస్ అని చెప్పేసి అంటుండేవాళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి చాలా అటాక్స్ జరుగుతుండేవి వరల్డ్ వైడ్. అవును. ఈవెన్ నేను చెప్పిన 3 కంట్రీస్ ఇండియా మ్యాన్మార్ పర్స్పెక్టివ్‌లో ఇండియా ఈ 3 కంట్రీస్ ఎక్కువ థ్రెట్ రైట్. అనమాట. హ్మ్. కరెక్ట్. 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 సో, అవి అప్పట్లోపల ఈ 3 కంట్రీస్ వరల్డ్ వైడ్ చాలా అటాక్స్ చేస్తుండేవన్నమాట. చేస్తుంటే ఆ టైం లోపల అనుకున్నాం ఓకే. ఇది చాలా పెద్ద స్కేల్‌లో అవుతుందని. ఎందుకంటే కంపెనీస్ లోపల సీఈఓస్‌ని, సీఐఓస్‌ని వాళ్ళని క్యాప్చర్ చేసి అటాక్ చేసేవాళ్ళన్నమాట. తర్వాత ఏమైందంటే ఇండివిడ్యువల్ యూజర్స్ వాళ్ళు అటాక్ అవ్వడము. అది చూసినట్టయితే వరల్డ్ వైడ్ ఈ బ్యాంకింగ్‌లో వాటిల్లో చాలా రావడం. అలా నేను కంటిన్యూయస్‌గా అసలు హ్యాకింగ్ అంటే ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? అని అప్పుడు నేను ఎథికల్ హ్యాకింగ్ సైడ్ కోర్స్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో, అలా నేను ఈ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది. అప్పటినుంచి ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుతున్నాను. అది. ఓకే. అదే అంటే సైబర్ క్రైమ్‌లో ముఖ్యంగా ఈ 2 విభాగాలు ఉన్నాయని అనుకోవచ్చు. అంటే ఒకటేమో వాట్ కార్పొరేషన్స్ ఫేస్ అనేది, రెండోదేమో వాట్ థ్రెట్స్ ఇండివిడ్యువల్స్ ఫేస్ అనేది. సో, మనం ఈ పాడ్‌కాస్ట్‌లో మాత్రం యాస్ ఇండివిడ్యువల్స్ మనం ఎలాంటి వాటి గురించి తెలుసుకొని ఉండాలి, అవేర్‌నెస్ ఉండాలి. అలాగే డూస్ అండ్ డోంట్స్ లాంటివి ఏమన్నా మాట్లాడుకుందాం. కాబట్టి సో ఇది నీ జర్నీ, ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆ సైబర్ క్రైమ్ ఈ ఈ ఫీల్డ్‌లో. సో, ప్రస్తుతం నువ్వు చేస్తున్న వర్క్ అది అగైన్ కార్పొరేషన్స్‌కి సపోర్ట్ చేయడానికా? లేకపోతే ఏమన్నా ఇండివిడ్యువల్స్ ఫేస్ చేసే సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఉంటుందా? 2 రకాలు కూడా ఉన్నాయి. త్రూ సమ్ ఏజెన్సీస్ ఇండివిడ్యువల్స్‌ని సపోర్ట్ చేయడం అట్లా ఇట్లా కూడా జరుగుతుంది. ఇంకోటేమో కార్పొరేట్స్‌ని కూడా ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి? అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఎలా అవేర్‌నెస్ ఇవ్వాలి? తర్వాత స్కూల్స్‌లో, కాలేజెస్‌లో అక్కడ ఇక్కడ కూడా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడము అది జరుగుతుందనమాట. ఇది కాక ఈ ఫీల్డ్ లోపల ఎన్నో కేసుల లోపల దాదాపుగా నేను ఇన్వాల్వ్ అవ్వడం అంటూ జరిగిందనమాట. సో, అక్కడ అవి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేసుకోలేను. సో, సో అయితే వాటి లోపల చాలా వరకు ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కేసెస్ అన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు మార్కెట్‌లో మనం చూస్తున్నటువంటి ప్రతి కేసు కూడా నేను హ్యాండిల్ చేయడం అంటూ జరుగుతోంది. ప్లస్ కార్పొరేట్స్‌ని కూడా వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఏం చేసుకుంటే ప్రొటెక్షన్ చేసుకోవాలనేది కూడా నేను చేస్తూ ఉంటానన్నమాట. ఇది మెయిన్. సో అంటే హూ యూ వర్క్ ఫర్ అంటే కన్సల్టెంట్గా గవర్నమెంట్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్స్కి చేస్తావా? అది కొంచెం ఎలాబొరేట్ చేయవా? ఎడ్‌హాక్ ఎడ్‌హాక్ బేసిస్ లోపల ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ ఉండదు. వాళ్ళ దగ్గర సఫిషియంట్ స్టాఫ్ అది ఉండదు. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ బయట నుంచి చేస్తామన్నమాట. సో, ఓకే. సో ఇప్పుడు ఒక లేమెన్గా నాలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సైబర్ క్రైమ్స్ బేసికల్గా మోడస్ ఆపరాండి ఏమిటి, అలాగే ఎన్ని రకాలు ఉంటాయి సైబర్ క్రైమ్, అదే ఫ్రాడ్స్ కానీ సైబర్ క్రైమ్స్ కానీ ఒక ఇండివిజువల్గా ఫేస్ చేసేవి. ముందు ఏ వస్తువుకైనా కూడా ఒక విలువ ఉంటుందని మనం గుర్తించినట్లయితే అది 3 రకాలు. ఒకటేమో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంకోటి ఇంటిగ్రిటీ, ఇంకోటి అవైలబిలిటీ అని 3 రకాలుంటాయి. ఏ వ్యక్తికైనా కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ వస్తువు నాకెంత ఇంపార్టెంట్. ఉదాహరణకు నాకు మొబైల్ ఎంత ఇంపార్టెంట్. ఓకే. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ అంటే హైలీ ప్రైవేట్. రెండోదొచ్చేసరికి ఏంటంటే ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే
మార్చాల్సిన వాళ్ళే మార్చాలి. అంటే ఆథరైజ్డ్ పీపుల్ డూయింగ్ ద ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ టీచర్ వచ్చేసి తెలుగు పండిట్లాగా మాట్లాడుతున్నాడంటే, అక్కడ మనం వాడి మాటకి ఎక్కువ విలువిచ్చే అవకాశం లేదు. అదే విధంగా డేటా కూడా ఎవరు మాడిఫై చేయాలో వాడే మాడిఫై చేయాలి. ఎవరికి అథారిటీ ఉందో వాడే చేయాలి. సో, ఇలాగా ఇంకొకటేంటంటే అవైలబిలిటీ. ఇవి 2 ఉన్నప్పటికీ కూడా ఒక వస్తువు మనకి అవైలబుల్ లేకపోతే ఏమవుతుంది? ఈ 3 ఫ్యాక్టర్స్ పైనే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ జరుగుతున్న ఫ్రాడ్ అంతా కూడా దీన్ని సిఐఏ అంటారు. అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ అండ్ అవైలబిలిటీ. సో, ఇప్పుడు ఉదాహరణకు నేను మొబైల్ తీసుకున్నట్లయితే ఇది నాకెంత ఈ 3 ఫ్యాక్టర్స్ నేను కన్సిడర్ జేయాలి. ఇది నాకెంత ఇంపార్టెంటు, ఇది ఎంత ప్రైవేటు, ఇందులో ఉన్న డేటా, ఇది అవైలబుల్ కాకపోతే నేనేమవుతాను? దీన్ని బట్టి అవతల ఫ్రాడ్‌స్టర్ మనల్ని అటాక్ చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రతి వస్తువుకు ఉంటాయి. ఒక టేబుల్ చైర్ నుంచి మొదలెట్టి ఒక కంప్యూటర్, టీవీ దాకా వీటి దాకా ఉంటాయి. సో, ఫ్రాడ్‌స్టర్స్‌కి మెయిన్‌గా కావాల్సినవేంటంటే 4. ఒకటేంటంటే ఫస్ట్ అందులోపల డబ్బు. ఇదైతే మోస్ట్ కామను. ఇది అది కార్పొరేట్స్‌కి కావచ్చు, ఇండివిడ్యుయల్స్‌కి కావచ్చు. ఇది మాత్రం కంపల్సరీగా జరిగేది. రెండవదేంటంటే రివెంజ్. ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి పర్సనల్ రివెంజ్‌ని తీర్చుకోవాలి అని జెప్పేసేసి అనుకోవడం. మూడోదేంటంటే అవతల వాడు ఇది కనిపెట్టాడు. నేను దాన్ని ఇది బీట్ జేయగలిగాను. అని జెప్పేసేసి. నాలుగోదేంటంటే సరదాగా జేసేవాళ్ళుంటారు. ఈ సరదాగా జేసేవాళ్ళు మోర్ డేంజరస్. అంటే వాళ్ళు చేసేది దాని డ్యామేజ్ ఎంత అని జెప్పేది వాళ్ళకి తెలీదనమాట. చిన్న వైరస్ ఉంది. ఇది ఎవడికో పంపిస్తే ఎట్లా ఉంటుంది? మనం చైన్ మెయిల్స్ అవి చూస్తూ ఉంటాం గదా! చాలా చిన్నవి. చైన్ మెయిల్స్ అంటే మనం ఏమనుకుంటాం, ఏముందిలే చైన్ మెయిల్‌తోని ఏమవుతుంది? మెయిల్స్ అందరికి వెళ్తాయి అంతే గదా! అనుకుంటాం. కానీ కాదు. యాక్చువల్లీ అదేంటంటే మనకు సర్వర్స్ పైన ఇంపాక్ట్ జేసి డెనియల్ ఆఫ్ సర్వీస్ అని జెప్పేసి సర్వీస్ మనకు అందకుండా చేస్తాయన్నమాట. అంటే ఒక సర్వీస్ మనం ఇప్పుడు సర్వర్‌కి అది ఇఫ్ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ 1000 రిక్వెస్ట్స్ నువ్వు దానికి 2000 రిక్వెస్ట్‌లు వెళ్ళాయనుకో అది ఫెయిల్ అయిపోతుంది. నీకు కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వదు. సో, ఆ ఫోర్త్ టైప్ కూడా సరదాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, ఇప్పుడు ఇందులోపల మెయిన్‌లీ 4 ఈ 4లో ఫస్ట్, సెకండు చాలా ఎక్కువన్నమాట. ఈ థర్డ్ వాళ్ళుంటారు. థర్డ్ వాళ్ళు ఎంతసేపు కూడా ఈ ఎలకా పిల్లిలాగా వీడు వైట్ హ్యాట్ హ్యాకర్ ఉంటాడు. ఇక్కడ ఒక బ్లాక్ హ్యాక్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ఉంటాడు. వైట్ హ్యాట్ వాడేమో ఎప్పుడు ఎథికల్ హ్యాకర్ అంటారు. ఈ బ్లాక్ హ్యాట్ వేసుకున్న వాడేమో దుర్మార్గుడు ఉంటాడు. ఈ మధ్యలో గ్రే హ్యాట్ అని ఉంటాడు. వీడేంటంటే అవసరాన్ని బట్టి టోపీలు మారుస్తూ ఉంటాడనమాట. వాడు ఎటు కావాలంటే అటు దూకుతూ ఉంటాడు. ఇటు గవర్నమెంట్స్‌కి సపోర్ట్ చేస్తాడు. ఇటు దొంగలకి సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. చేసి వాడి విలువని పెంచుకుంటూ ఉంటాడు. సో, ఈ 4 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు తెలిసిన ఏ ఫ్రాడ్ అయినా ఈ 4 కేటగరీస్‌లోకే వస్తుంది. అది మెయిన్‌లీ 4 కేటగరీస్. ఓకే. ఇన్ఫర్మేషను, డబ్బు. ఇన్ఫర్మేషను, డబ్బు. ఇన్ఫర్మేషన్ ఒకటి. సైబర్ అంటే మెయిన్‌లీ ఆన్‌లైన్‌తోనొచ్చే వాటిని సైబర్ అంటారు. కానీ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కేటగరీలోకే వస్తాయి. ఓకే. ఇన్ఫర్మేషన్ ఈజ్ మనీ. ఓకే. సో, టిపికల్ మోడస్ ఆపరాండి అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు మనని ఇరుకున బెట్టి మన దగ్గర డబ్బో ఏదో ఒకటి గుంజుకోవడం అనేది ఎలా చేయొచ్చు? చేయడానికి ఎన్ని రకాలున్నాయి యాక్చువల్‌గా మనం ఇప్పటిదాకా గమనించినవి? ఇప్పుడు చూసినట్టయితే సోషల్ మీడియా ఫ్రాడ్ అని చెప్పేసి అంటారు. సోషల్ మీడియా ఫ్రాడ్స్ మోస్ట్ కామన్. సోషల్ మీడియా లోపల ఏమవుతుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన ఫేస్‌బుక్ లోపల ఫోటోలుంటాయి. మన వాట్సాప్ లోపల ఫోటోస్ ఉంటాయి. మన ఇన్‌స్టాలో ఫోటోస్ ఉంటాయి. అయితే వీటి లోపల మనం కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ప్రైవసీ సెట్టింగ్స్. ఆ ప్రైవసీ సెట్టింగ్స్ మనము స్టోర్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవడు పడితే వాడు మన ఫోటోలను చూసుకోవడము, ఆ ఫోటోలన్నిటిని తన దగ్గర పెట్టుకోవడము, అవసరం వచ్చినప్పుడు మార్ఫింగ్ చేయడము, వాటిని మన కాంటాక్ట్స్ లోపల పంపించడము మొదటిది. రెండోదేంటంటే మనలాగా వాడేం చేస్తాడంటే మనలాగా ఒక ఫేస్ తయారు చేసుకొని, ఒక ప్రొఫైల్ తయారు చేసుకొని, మన కాంటాక్ట్స్ అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తాడు. మనమందరం మనవాడే అనుకుంటాం. కొన్ని అప్పటికి ఆల్రెడీ పోస్ట్ చేసినవన్నీ కూడా వాడు కాపీ పేస్ట్ చేసి ఉంటాడు కాబట్టి, మనం అదే అనుకుంటాం. ఇప్పుడు నేనున్నాను. నా పేరు మీద నువ్వేం చేసావంటే నాదొక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నా ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్‌లు పెడతావు. పెట్టేసరికి వాళ్ళందరికీ పెట్టిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడుతూ మెల్లగా నేను ఫలానా చోటున్నాను. ఇక్కడ నాకు డబ్బు లేదు. నా ఫ్రెండ్ నంబర్‌కి కొద్దిగా కొంత డబ్బు పంపియవా అని చెప్పేసి అంటాడు. వాడి మొబైల్ నంబర్ కూడా మనకు తెలుస్తుందని చెప్పేసి ఇలా పంపియమంటే సరే అని చెప్పేసి ఎంతుంటే అంత పంపియి అని చెప్పి తొందర పెడుతూ ఉంటారు. సో, మనం ముందు గుర్తించాలి ఏంటంటే ఈ ఫ్రాడ్స్ లోపల ఈ ఫ్రాడ్ అని కాదు. ఏ ఫ్రాడ్‌లో అయినా ఫస్ట్ థింగ్ ఏందంటే ఎవడైనా హడావిడి పెడుతున్నాడు అంటే అక్కడ ఏదో మనీ మ్యాటర్ ఉంది. ఎవడైనా ఎంత వాడు హడావిడి పెట్టినా. అంటే ఒక్కడు ఇంకొకడిలాగా బిహేవ్ చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది మనకు సోషల్ మీడియాలలో చాలా చాలా ఎక్కువైతున్నది. రెండోది ఇన్వెస్ట్‌మెంట్ ఎకానమీ ఫ్రాడ్స్ అన్నమాట. ఇందులోపల ఏం జరుగుతుందంటే నీకు పార్ట్ టైమ్ జాబ్ ఉంది. లేకపోతే మేము కొన్ని నీకు లోన్ యాప్స్ ఇస్తూ ఉంటాము. తర్వాత నీకు చిన్న చిన్నగా నువ్వు ఒక 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 హోటల్‌కి లైక్ కొడితే ఇంకొక చోట క్లిక్ కొడితే నీకు డబ్బొస్తుంది. ఇవి డబ్బులొస్తాయి అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ వస్తారు. ముందు నమ్మిస్తారు.
నమ్మించి మనం అందులో వెళ్ళిన తర్వాత క్లిక్‌కి ఇంత డబ్బని జెప్పేసి ఇస్తారు. అకౌంట్ మనం పెట్టుకుంటాం అక్కడ. ఒక కొంత అమౌంట్ వరకు మనని తీసుకొనిస్తారు కూడా. కొంతమంది తీసుకొనియ్యరు. రూ. 1000 అయిన తర్వాత నువ్వు ఆ డబ్బుని తీసుకోవచ్చు అని జెప్పి అంటారు. అలా క్లిక్ కొట్టిన తర్వాత ఒక 500 అయిన తర్వాత నీవు చాలా స్లోగా వెళ్తున్నావు. నా దగ్గర వేరే పారామీటర్స్ ఉన్నాయి. ఆ ప్యాకేజ్‌లు గనుక కొనుక్కున్నట్లయితే నువ్వు ఇంకా ఫాస్ట్‌గా క్లిక్స్ వస్తాయి అని జెప్పేసి అంటారు. ఆ ఫాస్ట్‌గా కొనుక్కోవడం లోపల మళ్ళీ మనం డబ్బు పెట్టడము, ఇంకా డబ్బు పెట్టడము, ఇంకా డబ్బు పెట్టడం, ఇంకా డబ్బు పెట్టడం. ఇందులో ఇంకోటేందంటే ఇన్వెస్ట్‌మెంట్. ఇన్వెస్ట్‌మెంట్ ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనకు ట్రేడింగ్ ఈ మధ్య లోపల ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏందంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండాలి అని జెప్పి గదా! ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం అని జెప్పేసి అందరూ కూడా ఈ ట్రేడింగ్‌లో వాటిల్లో ఇన్వాల్వ్ అయితారు. అయితే ట్రేడింగు అఫీషియల్‌గా మనకు సీడీఎస్ఎల్, ఎన్ఎస్‌డీఎల్ దగ్గర రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ అయితే ఓకే. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవడు పడితే వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా వీడేదో చూపిస్తుంటాడు. తనదొక వెబ్‌సైట్, ప్రాపర్ వెబ్‌సైట్ ఉంటుంది. ప్రాపర్ వెబ్‌సైట్ అందులోపల ఎవ్రీథింగ్ ట్రాకింగ్ ఉంటుంది. అందులోపల ఈవెన్ మనని కూడా యూజర్స్‌గా పెడతాడు వాడు. ఆధార్ కార్డ్ తీసుకుంటాడు. ఎట్లా ఉంటుందంటే యాస్ దో యూ ఆర్ డూయింగ్ సంథింగ్. అందులో నువ్వు ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఇదంతా మాక్ ట్రేడింగ్. నీకు అసలు ట్రేడింగ్ కనిపించదు. అక్కడ ఫీడ్సే వాడు ఇక్కడ తీసుకుంటాడు. అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో నీకు డబ్బొచ్చింది కనిపిస్తూ ఉంటుంది. వాడు కొన్ని సజెషన్స్ ఇస్తాడు. ఆ సజెషన్స్ బట్టి డబ్బు కూడా వస్తున్నట్టు ఉంటుంది. డబ్బుని విత్‌డ్రా చేయలేవు. వాడేం చేస్తాడు ఇంకో 1,00,000 పెట్టు, ఇంకో 2,00,000 పెట్టు. యాక్చువల్‌గా ఇదే ప్రొసీజరు ఈవెన్ మనకిప్పుడు పెద్ద పెద్ద బ్రోకింగ్ కంపెనీస్ కూడా చేస్తాయి. వాళ్ళ రికమెండేషన్స్ కొనుక్కోమని అవ్వని. సో, వాళ్ళేంటంటే కొంత రిసర్చ్ చేసి కొనుక్కుంటారు. చేసి మనకు అందిస్తూ ఉంటారు. బట్ వీళ్ళేంటంటే ఏదో రకంగా మనల్ని నమ్మిస్తారు. మన డబ్బు పెరుగుతూ ఉంటుంది. మనం చూసుకోవచ్చు. మన అకౌంట్ లోపల డబ్బు కనిపిస్తూ ఉంటుందని చూసుకోవచ్చు. కానీ మనది మనం బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోలేం. తర్వాత ఏమవుతుందంటే వాడు అందులో వచ్చి ఇంకా డబ్బుదే, ఇంకా డబ్బుదే, ఇంకో 5,00,000 ఇన్వెస్ట్ చేయి, ఇంకో 5,00,000 ఇన్వెస్ట్ చేయి అంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్నదేంటంటే ఈ తెలివున్న వాడైతే ఏం చేస్తాడంటే నాకు ఈ సీడీఎస్ఎల్ నుంచి గాని, ఎన్ఎస్‌డీఎల్ నుంచి గాని ప్రతిరోజు మెసేజ్‌లు వస్తున్నాయా లేదా చూసుకోవాలి. వీళ్ళేం చేస్తారంటే అవి చూసుకోరు. అది మెయిన్ ఏదన్నా ట్రేడింగ్ జరిగినప్పుడు మనకు మెసేజ్‌లు వస్తాయి. అవి చూసుకొని అది కరెక్ట్‌గా ఉంటే నో ప్రాబ్లము. అలాంటి కంపెనీస్ కూడా పేరు లేని కంపెనీస్ కూడా కొన్ని చాలా పాపులర్ అయ్యాయి. కాకపోతే పేరు లేని కంపెనీస్‌లోకి వెళ్ళే ముందు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఏది షార్ట్ కట్ అనేది దేనికి లేదు. మన లక్ మనకి క్లిక్ అయింది. ఇవాళ దేవుడి దయ వల్ల అనుకోవడం ఎప్పుడూ జరగదు. ఎస్పెషల్లీ దురాశ దుఃఖానికి చేటు అంటారు గదా! అది ఇన్వెస్ట్‌మెంటు ఫ్రాడ్స్ లోపల చాలా దారుణంగా అవుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఏందంటే థ్రెట్. థ్రెట్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ ఏంటంటే, ఇప్పుడు వాడేం చేస్తాడు నీకు నేను పోలీస్ ఆఫీసర్‌ని, నేను ఎఫ్‌బీఐ, నేను సి నేను సీబీఐ, తర్వాత నేను ఈడీ నుంచొచ్చింది. నేను పోలీసుని నేను అరెస్ట్ చేశాను. నీ క్రెడిట్ కార్డ్‌కి నీ క్రెడిట్ కార్డ్ ఎవడో కొట్టేశాడు. ఆ క్రెడిట్ కార్డ్ లోపల ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అందులోపల కొన్ని దేశానికి విరోధంగా ఉన్నటువంటివేవో వచ్చాయి. ఇట్లా అట్లా చెబుతూ ఉంటారనమాట. చెప్పేసేసి వాళ్ళేం చేస్తారు ఆన్‌లైన్‌లోనే నిన్నొక పోలీస్ ఆఫీసర్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం. ఇవి నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి జరిగాయి. పేర్లు చెప్పకూడదు కాబట్టి పబ్లిక్ ఫోరమ్‌లో చెప్పట్లేదు. చాలా మందికంటే నేను ఐ డోంట్ వాంట్ టు సే డిజిటల్ అరెస్ట్ అనేది. డిజిటల్ అరెస్ట్. కరెక్ట్. సో, నువ్వు ఇంట్లోంచి కదలకూడదు. ఆ రూమ్‌లోంచి ఎళ్ళకూడదు. అండ్ ఇంకా గమ్మత్తేంటంటే ఇవాళ ఎన్ని కేసులొస్తున్నాయంటే మొత్తం ఇండియా మొత్తం లోపల 7,000-10,000 కేసులు. యావరేజ్ 6, 7,000 కేసెస్ ప్రతిరోజు నేనంటున్నా ప్రతిరోజు. ఇన్ని సాల్వ్ చేయడానికి ఎంతమంది పోలీసులుంటే సరిపోతుంది? ఎంత సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉంటే సరిపోతుంది అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడమే. అయితే జనరల్‌గా ఏమవుతుందంటే ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం పానిక్‌కి రావడము, ఆ పానిక్ వచ్చిన తర్వాత మనం వాళ్ళు చెప్పినట్టుగా చేయడము, డబ్బు వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడాలు అట్లాంటివి జరగడం అనేటటువంటిది ఒకటి. లాస్ట్‌దేందంటే పోర్న్ సైట్స్, యాడ్‌వేర్స్, మాల్‌వేర్స్ వీటి లోపల ఏం జరుగుతుందో చిన్నగా చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు మన 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 పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమయ్యేదంటే, మనం ఓ దుకాణంకెళ్తే వాడికి ఆ దుకాణం వాడికి బాగా తెలుసు. మనకేమివ్వాలి? ఎలా చేయాలి? ఏమిస్తే బావుంటుంది? ఆ! మనం మనం రెగ్యులర్‌గా కొనే బ్రాండ్స్ ఏంటి? ఆ బ్రాండ్స్‌కి తగ్గటువంటి అప్ సెల్లింగ్ వాడు చేసుకునేవాడు. అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్ ఆ రోజుల్లో ఏది కావాలంటే అది వాళ్ళు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైంది? ఈ కనెక్టివిటీ బాగా ఇదైపోయింది. అంటే మనుషుల కనెక్టివిటీ తగ్గిపోయి నెట్ కనెక్టివిటీ బాగా వచ్చింది. దాంతోటి ఏమైతుందంటే మన ప్రిఫరెన్సెస్‌ని మనం చూస్తూ ఉంటాం గదా! అమెజాన్‌లో ఒక వస్తువు కోసం కొనగానే నీకు వెంటనే ఆ వస్తువు రిలేటెడ్‌వన్నీ కూడా రకరకాల చోట్ల నుంచి ఇవి యాడ్‌వేర్స్ అంటారనమాట. ఇవేం చేస్తామంటే మన బ్రౌజింగ్ హిస్టరీ లోపల ఎప్పుడూ అలా స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ రికమెండేషన్స్ మనకు రెగ్యులర్‌గా వస్తాయి. అయితే ఈ యాడ్‌వేర్స్‌తో పాటు మాల్‌వేర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి ఏంటంటే మనకు తెలియకుండా మన కంప్యూటర్స్ లోపల, మన మొబైల్స్ లోపల ఇన్‌స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే యాడ్‌వేరే అనుకుంటాం. యాడ్‌వేర్స్ ఆర్ నాట్ రియల్లీ డేంజరస్. ఏదో కొంత సజెషన్స్ అంతవరకు ఓకే. కాకపోతే వాటితో పాటు మాల్‌వేర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉందంటే మన కంప్యూటర్ అప్ టు డేట్ లేనప్పుడు. అప్పుడు మన కంప్యూటర్, మొబైల్ పాడయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఇవి తెలియకుండానే మనకు తెలియకుండానే ట్రోజన్ హార్స్ వచ్చేసేసి మన దీంట్లో ఉంటుంది. అది కీ లాగ్ చేస్తూ ఉంటుంది. ఇది.
ఇటువంటి అటాక్స్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఇది కాకుండా ఇంకే లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హనీ ట్రాపింగ్ అని ఉంటుంది. హనీ ట్రాప్ అంటే ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల్లాగా, అబ్బాయిలు అమ్మాయిల్లాగా వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడము, మాటల్లో పెట్టుకోవడము. ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ సైట్స్ లోపల, తర్వాత డేటింగ్ సైట్స్ లోపల ఇవి చాలా కామన్ ఉంటాయి. అవన్నీ ఇక్కడ చెప్పడం బాగోదు. సో, ఆ సైట్స్ లోపల ఏమవుతుందంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇంకొకరిగా స్పూఫ్ చేసుకోవడం. నేను ఇంకొకడిని అని చెప్పి చెప్పుకోవడము. అలా చూసేసి వేరే వాళ్ళని పట్టుకోవడము. పట్టుకొని వాళ్ళని పెళ్లి దాకా ఒప్పించడము. తర్వాత పెళ్లయితుంది. నాకు సడెన్‌గా ఈ టైంలో ఇంత డబ్బు అవసరమైందని. అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని. ఒకళ్ళకొకళ్ళకి ఆ నమ్మకం వచ్చేదాకా. అంటే ముందు బాధ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుగా చేసుకుంటూ, తర్వాత మెల్లగా కొద్దిగా డబ్బు అవసరం అది ఇది అని చెప్పేసి అలా తీసుకొని, లేకపోతే నేను ఇండియాకొచ్చేస్తున్నాను. ఇగో ఫ్లైట్ దిగుతున్నాను. ఫ్లైట్ టికెటు వస్తున్నాను. నేను నిన్ను చూడబోతున్నాను. చాలా ఎక్సైటెడ్‌గా ఇవన్నీ చెబుతూ ఇండియాకి రావడము. ఇవి ఇట్లాంటివి. ఇవి కాక కంప్యూటర్ బేస్డ్ డైరెక్ట్‌గా. కంప్యూటర్ బేస్డ్ అంటే ఏంటంటే, ఇప్పటిదాకా చెప్పినవి మనము ఎక్కువగా సోషల్ ఇంజినీరింగ్ వైపువి. సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెనకాల ఎవడన్నా నిలబడి, నాతో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతూ నా పాస్‌వర్డ్‌ని క్యాచ్ చేసేస్తాడు. నా వెనక నాకు తెలీదన్నమాట వాడు చేస్తున్నట్టుగా. ఇంకో ఇంకో కొన్ని సార్లు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవడో వచ్చేసి నాకు ఈ కంపెనీలో వాళ్ళు తెలుసు, వీడు తెలుసు, వాడు తెలుసు అని మనతో మెల్లగా కబుర్లు చెప్తారు. 'దృశ్యం' సినిమా లోపల 'దృశ్యం 2' లోపల వాడొచ్చి 'మోహన్ లాల్' వచ్చేసి వాడితోని ఎలా అయితే కబుర్లు చెప్పి వాడికి తాగిచ్చి మెల్లగా వాడితో ఫ్రెండ్‌షిప్ చేసుకొని, సో, ఏమంటాడు ఫస్ట్ నేను ఈ కంపెనీలో నాకు సీఈఓ తెలుసు, వాడు నాకు వీడు తెలుసు, వాడు తెలుసు అన్నీ మాట్లాడుతూ వీడికి తెలియని ఇన్ఫర్మేషన్ కొంత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటాడనమాట. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్‌లో అక్కడ జరిగేది ఇది చాలా పెద్ద ఫ్రాడు. ఇది ఇంకా ఎక్కువ పాపులర్ కాలేదు. కానీ ఇటువంటివి చాలా జరుగుతున్నాయి. ఇటువంటి కేసెస్ అన్నీ మన అపార్ట్మెంట్‌కొస్తాడు వాడు. నాకు తెలుసు ఈ 206లో ఎవడుంటాడో నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఇదయింది గదా! మొన్న వీడప్పుడు సెక్యూరిటీ వాడంట, వాళ్ళ ఇంట్లో కాదు 306 ఓహ్! 306 నేను చెప్పేది. ఆయనెవరు శ్రీనివాసరెడ్డినా? కాదు. వెంకటరమణారెడ్డి. ఓకే. ఇట్లా మాట్లాడుకుంటూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మాట్లాడే వాళ్ళు మంచి వాక్ చాతుర్యం అది ఇది ఉన్నవాళ్ళు. ఈ డేంజర్స్. ఇవన్నీ వదిలేసి కొన్ని డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ అటాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక రకమైన అటాక్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనతో మాట్లాడి మనకు ఎవరితోనో సంబంధం ఉంటే వచ్చేవైతే కొన్ని డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ అటాక్స్. కంప్యూటర్‌లోనే డైరెక్ట్‌గా వైరస్, వార్మ్స్, ట్రోజన్ హార్సెస్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని ఇంకా అసలు డెనియల్ ఆఫ్ సర్వీస్ అని, డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అని ఇక ఒకటని రెండని కాదు. వాడు మెల్లగా మన కంప్యూటర్‌ని తన బానిస చేసుకుంటాడు. చేసుకొని మనలాగా ఒక 1,00,000 కంప్యూటర్స్‌ని అలా పెట్టుకుంటాడు తనకు బానిసలుగా. మనకు తెలీదు మనం బానిస అయ్యామన్న సంగతి తెలీదు. దీన్ని జాంబీస్ అని, బాట్స్ అని అంటారు. అంటే రోబాట్‌లోంచి బాట్ రోబోలోంచి బాట్‌ని బయటికి తీసి, ఆ బాట్ ఆర్మీ తయారు చేస్తాడు వాడు. తయారు చేసి అందరూ కలిసి ఒక్కసారిగా ఒక కంపెనీకి అటాక్ చేయడము. అటాక్ చేయగానే ఏమవుతుంది అందరి నుంచి రిక్వెస్ట్‌లు పంపియమంటాడు. ఇక వీడు మన కంప్యూటర్‌లను కంట్రోల్ చేస్తారు. ఈ విషయాలు జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలీదన్నమాట. వెళ్ళేసి కంపెనీస్‌ని అటాక్ చేయడము. ఆ కంపెనీస్‌ని అటాక్ చేసిన తర్వాత కంపెనీ వెబ్‌సైట్స్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అవి జరగడము. ఇదేమో డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే మల్టిపుల్ హోస్ట్‌ల నుంచి రిక్వెస్ట్‌లొస్తున్నాయి. సో, ఇట్లాంటివి. అంటే అసలు ఎంత కుళ్ళిపోయింది అని చెప్పాలంటే, ఇంకా మన దగ్గర కొంతవరకు బెటరు. ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా కేసు సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి టూల్సే మనము హ్యాండిల్ చేయాలి. గవర్నమెంట్ ఇచ్చిన వాడి వస్తువులతోటే మనం అట్‌లీస్ట్ ఇవి అటాక్స్ అవి మనము సాల్వ్ చేయగలుగుతాం గానీ, ఫారిన్ కంట్రీస్‌లో అయితే నువ్వు జస్ట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి సైబర్ టూల్స్ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యూఎస్‌బీ లాగా ఇంతుంటుంది. ఆ యూఎస్‌బీని మన కంప్యూటర్‌కి ఇలా పెట్టి ఇలా తీస్తే మన కంప్యూటర్ మొత్తం మదర్ బోర్డ్ స్మాష్. మనకు తెలియని కూడా తెలీదు ఎవడు చేశాడు. అంటే రివెంజ్ అని ఇందాక చెప్పాను గదా! ఇలాంటివి చాలా జరుగుతుంటున్నాయన్నమాట. చాలా. డేటా కూడా అంతే. మనం ఏమనుకుంటామంటే కంప్యూటర్‌ని నేను లాక్ చేసేసుకుంటే సరిపోయింది. నా డేటా ఎవడు కొట్టేయడు అని చెప్పేసి. కానీ ఆ డేటాను కూడా చాలా ఈజీగా ఇప్పుడు ఇది ఉంది ఇక్కడొకటి. ఈ డాకింగ్ స్టేషన్స్. ఇందులోపల పెడితే ఏ డేటా అయినా కూడా మనం ఏ డిస్క్‌నైనా అందులో పడేయొచ్చు. మనకు డేటా బయటకొచ్చేస్తుంది. చాలా టూల్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ పబ్లిక్ ఫోరమ్‌లో బాగుండదు. ఎందుకంటే ఇప్పటికే ఈ అవేర్‌నెస్ చాలా అయిపోయింది. ఇది కాక దొంగ వెబ్‌సైట్స్ ఉంటాయి. థోర్ లాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి నువ్వు ప్రతి కంప్యూటర్‌కి ఒక ఓన్ మ్యాక్ అడ్రెస్ అని ఉంటుంది. అది మ్యాక్ అడ్రెస్ అంటే మన బయోమెట్రిక్ లాగా. అది ఎప్పటికి మారదు. ఈ మ్యాక్ అడ్రెస్ విల్ బి మ్యాప్డ్ టు ఐపీ అడ్రెస్. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు మనకు ఒక ఐపీ నంబర్ ఉంటుందన్నమాట. ఆ ఐపీ అడ్రెస్సు నువ్వు ఏదైనా వరల్డ్‌లో ఇక్కడ కూర్చొని నువ్వు రష్యాలోంచి చేస్తున్నట్టుగా మార్చుకోవచ్చు నీ ఐపీ అడ్రెస్‌ని. స్పూఫింగ్ అంటారు దాన్ని. అలా స్పూఫ్ చేసుకొని నువ్వు ఎక్కడెక్కడి నుంచో అటాక్ చేయొచ్చనమాట. సో, ఇన్ని రకాల అటాక్స్ జరిగే అవకాశం ఉందన్నమాట. అంటే చాలా 1, 2 అని గాదు. ఇలా భయంకరమైన అటాక్స్ జరిగే అవకాశం ఉంది. ఇన్ని రకాల ఫ్రాడ్స్ జరుగుతాయని చెప్పావు కదా! సో, యాస్ ఎన్ ఇండివిడ్యువల్ మనం ఇలాంటి ఒక ఫ్రాడ్‌కి గురవుతున్నాం సైబర్ క్రైమ్‌కి అనేది
గబుక్కుని గమనించుకోవడానికి ఏమన్నా చెక్ లిస్ట్ లాంటి ఒక 3-4 పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ థింగ్, మనకెవడు డబ్బులు ఇవ్వడు, ఫ్రీగా డబ్బులు ఇవ్వడు, ఏ పని చేయకుండా డబ్బులు ఇవ్వడు అనేది గుర్తుంచుకోవడం. ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా అది నమ్మశక్యం కాంది నమ్మకపోవడం బెటర్. అంటే కొన్ని ఎట్లా అంటే ఇది నమ్మలేను, నాకు అయిపోయింది, దేవుడు ఈ రోజు నుంచి నాకు లైఫ్ చేంజ్ చేసేసాడు అని చెప్పి అనుకుంటాం కదా, అంతే, ఆ రోజు మనం ఫెయిల్ అయినట్టే లెక్క. అది కాక ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనకు డౌట్ వస్తుంది. వచ్చి మనం ఏం చేస్తామంటే తెలిసిన వాళ్ళని అడుగుతాం కూడా, నాకు ఇలాంటిది వచ్చింది, నేను చెయ్యొచ్చా అని చెప్పేసి అడుగుతాం. అంటే ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్లిక్ బేస్డ్ ఇన్కమ్ గురించి, తర్వాత హోటల్స్ని లైక్ చేయాలి, తర్వాత ఈ యూట్యూబ్ ఒక 1 మినిట్ వాచ్ చేయాలి, ఇలాంటివి. అయితే ఆ ఆవిడకి డౌట్ ఉండే, జనరల్గా ఇలాంటి వాటిల్లో ఎఫెక్ట్ అయ్యేది ఎవరు తెలుసా మనకు? ఈ గృహిణులు. ఓకే. వాళ్ళకి పాపం ఏదో ఒకటి సంపాదించాలి ఇంట్లోపల, ఏదో పాలల్లో నీళ్ళలాగా కలపాలి అనుకునే వాళ్ళకి, తర్వాత రిటైర్ అయిపోయిన వాళ్ళకి, ఇన్నాళ్ళు పని చేశాము, ఇప్పుడు ఇంట్లో వైఫ్‌తో తిట్టు తినే కంటే ఏదో ఒకటి చేస్తూ ఉండడం బెటరు అని చెప్పేసి ఉన్నవాళ్ళు. సో, ఏదో ఒకటి కాస్త సాధించాలి, చెయ్యాలి, ఇన్నాళ్ళు నేను చేయలేకపోయాను, ఇంట్లో కూర్చొని 2 గంటలు పని చేస్తే 10,000, 20,000 వస్తే నాకేం కావాలి? చూస్తుంటేనే మనకక్కడ తప్పని జెప్పి తెలుస్తూ ఉంటుంది. కొంతమంది కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు, మనీ మల్టిప్లయర్ స్కీమ్స్ చూపిస్తూ ఉంటారు. అవి చూస్తుంటేనే అర్థమైపోతుంది, దానికి ఏ రకమైన బ్యాకప్ ఉంది. అంటే మనకు చెక్ లిస్ట్ క్లియర్‌గా ఏంటంటే బ్యాకప్ ఎవరిస్తున్నారు? ప్రూఫ్ ఏంటి? గ్యారంటీ ఏంటి? ఇంతకుముందు అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనీ లోపల మెయిన్ మనం చాలా సులభంగా తప్పించుకోవచ్చు. చాలా సులభంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లోన్ గావాలి. లోన్ గావాలి అంటే లోన్ యాప్స్‌కి వెళ్ళి, ఈ లోన్ యాప్స్‌కి జనరల్‌గా ఎవరెళ్తారంటే, లోన్ యాప్స్ అంటే ఏంటంటే, మన ఈ చైనా నుంచి, ఇక్కడ నువ్వు ఇందాక చెప్పినటువంటి మయన్మార్ నుంచి, నేపాల్ నుంచి, వీటన్నిటి నుంచి అక్కడ వాళ్ళు చిన్న చిన్న సాఫ్ట్‌వేర్‌లు తయారు చేసి స్టూడెంట్స్ ఉంటారు గదా, వాళ్ళకి, తర్వాత అన్‌ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు గదా, ఆహ్, వాళ్ళని మెయిన్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా వీళ్ళే అన్నమాట. మీకు లోన్ ఇస్తాం, సాఫ్ట్ లోన్స్ ఇస్తాం అని జెప్పేసి అంటారు. 4.5% అంటే నథింగ్ యాక్చువల్‌గా. మనకు మార్కెట్‌లో 9% నుంచి 13% ఉన్నప్పుడు నువ్వు స్టూడెంట్ లోన్స్ ఇస్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పి మెల్లగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత డబ్బిస్తున్నట్టే ఇస్తారు. ఒక 5,000, 10,000 ఇస్తారు అంతే. ఇచ్చిన తర్వాత ఇక మన సోషల్ మీడియాలలో ఫోటోసు, మన వీటిల్లో ఫోటోసు అవి ఇవి అన్నీ చూపించి, వాటిని మార్ఫింగులు చేసి, లేకపోతే మీ చుట్టాలకు నేను కాల్ చేస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి, ఏదో రకంగా అబద్ధాలు చెప్తూ ఇక వాళ్ళు మన దగ్గర లక్షలకు లక్షలు గుంజుతూ ఉంటారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి కొన్ని కొన్ని సార్లు వీళ్ళే ఇప్పించి మళ్ళీ వీళ్ళే వాళ్ళని ఇంక జీవితాంతం, అంటే ఒకసారి జలగలా పట్టుకున్నారంటే జీవితాంతం వదలరు. కాబట్టి ఇంకెవ్వరూ లేరు మన దగ్గర వాళ్ళు, మన ప్రాణ స్నేహితులు తప్ప మిగతా వాళ్ళు మనకు సహాయం జెయ్యరు. అంటే మొదటేమో దురాశ. రెండోదేంటంటే నమ్మశక్యం గానివి నమ్మకపోవడం బెటరు. మూడోది ఎవరన్నా నో జెప్పినప్పుడు 10 మంది లోపల 9 మంది యెస్ చెప్పి ఒకడు నో జెప్తే నో. నో మీన్స్ నో అంతే. ఒక్కడు చెప్పినా సరే. ఇందాక చెప్పినట్టుగా ఒక ఆవిడ అలాగే నన్ను అడిగారు. క్లిక్ బేస్డ్ ఇన్‌కమ్‌లో, తర్వాత వీటిలో ఎలా చేయొచ్చా అని. నేను చెప్పాను కూడా క్లియర్‌గా. ఇవి ఖచ్చితంగా మీకు ఫ్రాడ్ ఉంటుంది. అంటే ఫ్రాడ్ ఏముంటుంది? నేను క్లిక్ చేయకపోతే డబ్బు రాదు అంతే కదా అని. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆవిడ కాల్ చేస్తుంది, నాకు సైబర్ సెక్యూరిటీ సహాయం కావాలి అని. నేనన్నా నేనేం చేయగలను? మాకట్లా డైరెక్ట్‌గా ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. గవర్నమెంటు అద్భుతంగా చూసుకుంటున్నారు. 1930కి నంబర్ 1930, లేదా 100 నంబర్‌కి కూడా కాల్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, ఈ ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్స్ ఎంత సూపర్ అయ్యాయంటే ఆ కనెక్టివిటీ ఎక్స్‌ట్రార్డినరీ. నువ్వు హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్స్ దే ఆర్ వండర్‌ఫుల్ యాక్చువల్‌గా. అందులో లక్కీగా ఇది కొత్త ఫీల్డ్, కొన్నాళ్ళుగా దీని మీద ఫోకస్ ఎక్కువైంది కాబట్టి చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే బట్ మనం ఎంత ప్రొయాక్టివ్‌గా ఉంటామనే దాని పైనే. ఇంటికొక పోలీస్ అని అయితే పెట్టలేరు గదా! సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆవిడ తర్వాత మెల్లగా ఫోన్ చేసి 5,00,000 లాస్ అయింది ఎలాగా అని అడుగుతున్నారు. అంటే ఏమైతుందంటే మనము అవతల వాడు చెప్పినా కూడా 10 మందిలో ఒకడు నో అని చెప్పినా కూడా మనం ఆపడం అనేటటువంటిది ఉండాలి. నాలుగోదేంటంటే అవేర్‌నెస్ చూస్తూ ఉండాలి. అన్ని చోట్ల చూస్తూ ఉండాలి కాస్త. జనాలతో మాట్లాడుతూ, చూస్తూ. ఇలాంటి ఫ్రాడ్స్ అప్పుడే మనకు బయటికొస్తాయి. ఇప్పుడు ఈ మధ్య చూసినట్లయితే ఈ డిజిటల్ అరెస్ట్ ఏదైతే ఉందో అది చాలా పాపులర్ అయింది. జస్ట్ పాపులర్ కాకముందు ఫస్ట్ పర్సన్‌కి అయినది చూసుకో ఒకసారి. వాడు ఎంత పానిక్ అయ్యి ఉంటాడో ఆ ఫస్ట్ పర్సను. సో, ఇలాంటి టైమ్స్‌లో ఏంటంటే పానిక్ అవ్వకుండా ఆ సిట్యుయేషన్ నుంచి ముందు అప్పటికి ఇమ్మీడియేట్‌గా అక్కడికి ఆపేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కి ఫస్ట్ ఏ హెల్ప్ వచ్చినా, ఇంక ఏ హెల్ప్ అవసరమైనా ఐదర్ 1930 లేదా పోలీస్ స్టేషన్ డైరెక్ట్‌గా. చిన్న అనుమానం 1% అనుమానం వచ్చినా సరే, మన సొంత బ్యాంక్ వాడు ఫోన్ చేసినా సరే, ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీస్ వాడికి కాల్ చేసి, ఇలా జరిగింది, ఇది నేను నమ్మనా? నాకు లాటరీ టికెట్ లోపల డబ్బొచ్చిందన్నాడు, ఇది నేను నమ్మొచ్చా? ఇటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? మీరే కొద్దిగా కనుక్కోండి. ఎందుకంటే డబ్బు ఒకసారి పోయాక, నేను ఇది చెప్పకూడదు గానీ చెప్పాలి. డబ్బు ఒకసారి పోయిన తర్వాత రిట్రీవ్ చేయడం కొద్దిగా కష్టం.
అంటే వీళ్ళు ఫ్రీజ్ అది చేస్తాము. పోలీసు సపోర్ట్ తోటి ఫ్రీజ్ అవుతాయి. తర్వాత ఫ్రీజ్ అయిన డబ్బు మళ్ళీ మనకు రిలీజ్ అవ్వదు. అలా ఫటక్‌మని రిలీజ్ అవ్వదు మనకు. మళ్ళా దానికి సెపరేట్‌గా కోర్ట్‌కెళ్తుందది. ఆ కోర్ట్ లోపల మళ్ళీ కోర్ట్ ఆర్డర్ వచ్చి కో చాలా ఉంటాయి మధ్య లోపల క్యాచ్‌లు. ఆ కోర్ట్ ఆర్డర్ వచ్చి మన డబ్బు మనకు రావాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. లాట్ ఆఫ్ టైమ్. అంటే టైము పడుతుంది. మళ్ళీ మధ్య లోపల మనకు ఖర్చులు కూడా చాలా జరిగే అవకాశం ఉందన్నమాట. చిన్న చిన్న డబ్బులైతే అసలు వదులుకోవడమే బెటర్. 10,000, 20,000 లాంటివైతే వదులుకోవడమే బెటర్. సో, కాబట్టి ఇవి మెయిన్. ఏంటంటే ఫస్ట్ థింగ్ చెక్ లిస్ట్ లోపల ఫస్ట్ పాయింటే డౌట్ రాగానే ముందు మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేయడము, లేదా డైరెక్ట్‌గా 1930కి కాల్ చేసి ఇలాంటి కేస్ వచ్చింది. ఇది నేను నమ్మచ్చా? లేదు లేదు మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కే చేయండి అంటే బ్యాంక్‌కే చేయడం బెటర్. ఒకవేళ ఇది గనుక ఆన్‌లైన్ ఫ్రాడ్ అయితే, అంటే ఫోన్‌లో అయితే సరే మనకు డౌట్ ఇది. ఆన్‌లైన్‌లో అయినప్పుడు ఏంటంటే ఇది సెక్యూర్డ్ సైటా కాదా ఫస్ట్ చూడాలి. సెక్యూర్డ్ సైట్ హెచ్‌టిటిపిఎస్ కింద లాక్ బొమ్మున్నదా లేదా? ఇందులోపల సైట్ కరెక్టా కాదా? ఓకే. అంటే ఫిషింగ్ అని చెప్పేసి మనకు చాలా పాపులర్ గదా! ఫిషింగ్ సైట్స్. ఈ ఫిషింగ్ ఏంటంటే సేమ్ మన ఐసీఐసీఐ బ్యాంక్ డాట్ కామ్ అని ఉంటే వాడేం చేస్తాడు ఐసీఐసీఐ బదులు ఐసీసీసీఐ అని చెప్పి పెడతాడు. మనకు చాలా సిమిలర్‌గా కనిపిస్తుంది. కనిపించి మనము వాడిచ్చినటువంటి లింక్‌ని మనం క్లిక్ చేస్తాము. సో, ఫస్ట్ చెక్ లిస్ట్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలియని లింకు, తెలియని మెసేజ్ రెస్పాన్స్ ఇవ్వకూడదు. ఒక మాట నువ్విందాక ఫస్ట్‌లో ఒక మాట అన్నావు. ఏంటంటే ఆహ్, మొబైల్ ఫోన్ లేనివాడైనా ఉంటాడేమో గానీ, ఫ్రాడ్‌కు గురవ్వని వాడు ఉండడు అని జెప్పేసి అన్నావు గదా! అది కరెక్ట్ యాక్చువల్‌గా. ఎలా నాకొస్తాయి మెసేజెస్. హాయ్ హౌ ఆర్ యూ అని జెప్పేసి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి పార్ట్ టైమ్ జాబ్స్‌కి నాకొస్తుంది. అంటే దీనితోటి ఏమవుతుందంటే మనకు మనము చూసుకోలేము. అంటే ఏంటంటే ఎలాంటి వాడు కూడా ఇందులో ఎస్కేప్ అవ్వడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఇప్పుడు ఎంత ఉండిపోయిందంటే మన మొబైల్ నంబర్సు, మన ఫోటోలు, మన ఈమెయిల్ హానెస్ట్‌లీ స్పీకింగ్ ఒక్క బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తప్ప మిగతాదంతా కూడా ఫ్రాడ్‌స్టర్ దగ్గర ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. కాబట్టి ఏంటంటే ఏదో అంటారు కదా! పారనాయిడ్ ఓన్లీ కెన్ సర్వైవ్ అని జెప్పేసి, ఓన్లీ పారనాయిడ్స్ కెన్ సర్వైవ్ అంతే. అనుమాన పడేవాడే గెలుస్తాడు. ప్రతిదాన్ని అనుమానించడమే. ఈడికెందుకు అవసరము? ఏం అవసరము? ఎలా ఉందని ఫస్ట్ డౌట్ జేయడమే. ఏదొచ్చినా ముందు అనుమానించడమే. మంచి జరిగినా అనుమానించడమే, చెడు జరిగినా అనుమానించడమే. ఎవడైనా నిన్ను అరెస్ట్ చేస్తాడన్నా డౌట్ ఉండాల్సిందే మనకు. లేదు నీకు డబ్బొచ్చిందన్నా కూడా డౌట్ పడాలి. ఇది ఫస్ట్ చెక్ లిస్ట్ ఇందులోపల. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల మనము చాలా ఫ్రాడ్స్‌ని మనము అవాయిడ్ చేయగలుగుతాం. లైక్ పార్సెల్ ఫ్రాడ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. వాడు పార్సెల్ ఫ్రాడ్ అని చెప్పి ఏదో పార్సెల్ వచ్చింది నీ పేరు మీద. ఆ పార్సెల్ మేము ఇక్కడ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆపాము. మనకి ఎవడు పంపిస్తాడు పార్సెల్? నిజంగా పంపించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఫస్ట్ చూసుకోవాలి. చూసుకొని తర్వాత మనం వెంటనే ఒకవేళ సరే సార్ నేను ఒకసారి చూసుకొని నా ఫ్రెండ్స్‌లో కనుక్కొని మాట్లాడతానని ఏదో మనం అక్కడ ఫోన్ కట్ చేసేయాలి ఫస్ట్. అలా చేయకపోతే అదొకటి రిస్క్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెక్ లిస్ట్ ఏందంటే, మన ఫోన్‌ని మనం రెగ్యులర్‌గా వాడుతున్నామా లేదా? వాడుతున్నప్పుడు కంప్లీట్‌గా మన ఫోను సెక్యూర్డ్‌గా ఉందా లేదా? అంటే ఆల్ యాంటీవైరస్ మనము ఇన్‌స్టాల్ చేశామా లేదా? మన ల్యాప్‌టాప్‌లో యాంటీవైరస్ ఇన్‌స్టాల్ చేశామా లేదా? అనవసరమైన సైట్‌లలోకి వెళ్తున్నామా? ఎస్పెషల్లీ పోర్న్ సైట్స్. పోర్న్ సైట్స్ లోపల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, నా క్లోజ్ ఫ్రెండ్‌కి ఒకతనికి అయిన ఇన్సిడెంట్ చెప్తున్నాననమాట. అవతల ఒక అమ్మాయి ఇతని ఏజ్ ఏం తక్కువ కాదు. 50 ప్లస్సే. అవతల అమ్మాయి తను నా బొమ్మలు చూపిస్తాను, నీవి కూడా బొమ్మలు చూపించు అంటే వీడు శుభ్రంగా బొమ్మలు శుభ్రంగా ఒక్కొక్క బట్ట తీసుకుంటూ స్ట్రిప్టీజ్ లాగా చేసి చూసాడు. దాంతోటి ఏమైంది అవతల దాన్ని వాళ్ళు మంచిగా స్క్రీన్ రికార్డింగ్ చేశారు. చేసి ఇంకా 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 ఎలా అంటే ఇక టార్చర్ అన్నమాట. 15,000 ఇవ్వు, 20,000 ఇవ్వు, నీది వీడియో పెడతాను, నీ కాంటాక్ట్స్ అన్నీ నాకు తెలుసు. అందులో ఏమవుతుందంటే ఒకసారి మనకు ఫ్రెండ్ అయ్యారు అంటే మన కాంటాక్ట్స్ అన్నీ కూడా అవతల వాడు పట్టుకునే అవకాశం ఉంటుంది. పట్టుకున్నాక అయిపోయిందింక. కంప్లీట్‌గా మన కాంటాక్ట్స్‌లో అందరికీ పంపించే అవకాశం ఉంది. ఒకళ్ళిద్దరికి పంపించినా మనం భయపడతాం గదా! అందరికీ పంపించాల్సిన అవసరం లేదు. ఒకళ్ళిద్దరికి పంపించినా భయపడతాం. సో, బెటర్ ఏంటంటే ఇది జాగ్రత్తగా ఉండాలి. మన ఫోను నంబర్‌ని వీలైనంత వరకు అన్ని చోట్ల ఇవ్వకుండా జాగ్రత్త పడ్డం. కేస్ రాగానే 1930 గాని, 100 గాని ఇలాంటి వాటికి కాల్ జేయడం లాంటివి చేయాలి. ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పటిదప్పుడు యాంటీవైరస్ ఇన్‌స్టాల్ జేసుకోవాలి. ఇవన్నీ జనరల్ జాగ్రత్తలు. మనం చాలామంది ఏమనుకుంటామంటే ఇందాక అనుకున్నాం జూడు మనం. నా హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటా ఏమైతుందిలే నేను కంప్యూటర్ లాక్ చేసుకున్నానని. సరిపోదు. మన కంప్యూటర్ రేపు దొంగతనం అయిందంటే, వాడు కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ తోటి దాన్ని ఇది గ్రాఫికల్ యూజర్ ఫేస్ యూ యూజర్ ఇంటర్‌ఫేస్ కదా! ఇది గాదు వాడు చూసేది. వాడేం చేస్తాడంటే, ఆ హార్డ్ డిస్క్‌ని బయటికి లాగేసి, ఇందాక చెప్పిన డివైస్‌లో పెడితే అది ఏ లాకు, ఏ ప్రొటెక్షన్ ఉండదు. అందుకని ఏంటంటే, మనకు మైక్రోసాఫ్ట్ డివైజెస్ లోపల బిట్ లాకర్ అని చాలా సింపుల్. దాన్ని ఎనేబుల్ చేస్తే చాలు. మొత్తం దీన్ని హోల్ డేటా ఎన్క్రిప్షన్ అంటారు. అలా హోల్ డేటా ఎన్క్రిప్షను చేసుకునేది ఒకటి. ఇది కాక కంప్యూటర్స్ లోపల ప్యాచెస్ అని ఉంటాయి.
ప్యాచెస్ అంటే ఏంటంటే రెగ్యులర్‌గా మైక్రోసాఫ్ట్ వాడు, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి యాప్స్ వీళ్ళేంటంటే ప్యాచెస్ రిలీజ్ చేస్తారు. ఈ ప్యాచెస్ అన్నీ ఎందుకు రిలీజ్ చేస్తారంటే, ఒకప్పుడు ఏమయ్యేదంటే ఒక ప్రొడక్ట్ రిలీజ్ అవ్వాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా పట్టేది. ఇప్పుడు అలా చేయడం లేదు. వాడేం చేస్తున్నాడు, క్విక్ ఫీచర్స్‌తోని ఒక చిన్న ప్రొడక్ట్ రిలీజ్ చేస్తాడు. ప్రతి మంత్ ప్యాచెస్ ఇస్తూ ఉంటాడు దానిపైన. ఇలా ప్యాచెస్ ఇస్తూ ఉంటాడనమాట. అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్, ప్యాచెస్, సెక్యూరిటీ అప్డేట్స్, అప్‌గ్రేడ్స్, ప్రొడక్ట్ లోపల మోడిఫికేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం వాడే యాప్‌ని ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. ఏ యాప్ అయినా సరే, అది వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, జూమ్ కావచ్చు, ఏదైనా సరే యాప్ రూపంలో వాడుతున్న ప్రతీదీ మాత్రం అప్ టు డేట్ ఉండాలి. ఎందుకంటే అప్ టు డేట్ ఉన్నప్పుడే లేటెస్ట్ సెక్యూరిటీ థ్రెట్స్ అన్నీ అందులోపల కవర్ అయితాయన్నమాట. ఇవన్నీ జేసుకోవాలి. అంటే కంప్యూటర్‌లో గానీ, మొబైల్‌లో గానీ రెండిటి లోపల కూడా ఇదే. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఏం గాదు. అది గాక ఇందాక అనుకున్నట్టుగా తెలియని పర్సన్ నుంచి వచ్చిన అటాచ్‌మెంట్స్ మాత్రం క్లిక్ జేయొద్దు. కొన్ని కొన్ని అటాచ్‌మెంట్స్ ఎట్లా ఉంటాయంటే వర్డ్ డాక్యుమెంట్ లాగే ఉంటుంది. దానితో పాటు మనం ఒక వైరస్‌ని కూడా అటాచ్ చేసి పంపించొచ్చనమాట. అయితే వీడు ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ చేసినప్పుడు మామూలు వర్డ్ ఫైల్ లాగానే ఉంటుంది. వర్డ్ ఫైల్ లోపల సమ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే మామూలు బొమ్మలుంటాయి చూసుకుంటాం. కానీ ఆల్రెడీ ఇక్కడ ఒక ఏపీకే ఫైల్ అని ఉంటుంది. అది మనకి ఇన్‌స్టాల్ అయినట్టుగా కూడా మన కంప్యూటర్‌లో తెలీదనమాట. ఇలాంటి టైమ్స్‌లో మనం ఏం జేయాలంటే, నేను జేసినట్టుగా ఇది ఇది కవర్ జేసేయాలి కెమెరాని. ఫ్రంట్ కెమెరాని, బ్యాక్ కెమెరాని కవర్ జేయాలి. ఎందుకంటే జనరల్‌గా ఏమవుతుందంటే మొబైల్స్ లోపల కెమెరాలోంచి ఏమేం కనిపిస్తున్నాయి, వాడున్న ప్రదేశం ఏంటి, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అదొకటి. ఇంకోటేంటంటే లొకేషను అవసరం లేనప్పుడు టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. లొకేషను టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోవడం. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు నెక్స్టు ఉమ్, ఉమ్. దాన్ని బట్టి నీకు నిద్రొచ్చేస్తదేమో అని. లేదు. సో యాహ్! దీని గురించి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా ఇలా డూస్ అండ్ డోంట్స్ ఇంకా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక 1 or 2 వెబ్సైట్స్ ఏమన్నా కానీ సజెస్ట్ చేయగలవా? దాదాపుగా ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా అంటే యూట్యూబ్‌కెళ్ళి హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అంటే చాలు. దీనికోసం ప్రత్యేకంగా ఓకే. ఏ వెబ్‌సైట్‌కి వెళ్ళక్కర్లే. ఎందుకంటే ఎక్కడ చెప్పేదైనా ఏం చెప్తాడు? నువ్వు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ వాడాలి నంబర్ 1. ఓకే. ఇప్పుడు నువ్వు మొబైల్ యూజ్ చేసినా, ల్యాప్‌టాప్ యూజ్ చేసినా, ఏది యూజ్ చేసినా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ వాడాలి. పాస్‌వర్డ్ కనీసం ఇంతకుముందు ఏమయ్యేది 4 డిజిట్ ఉండేది. ఇప్పుడు 6 డిజిట్. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఓటీపీ లాంటివి ఎవరికీ చెప్పొద్దు. సింపుల్. మనకొచ్చినటువంటి ఓటీపీ అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అది 1 మినిట్‌లో ఎక్స్‌పైర్ అయిపోతుంది. వన్ టైమ్ పాస్‌వర్డ్ మాటి మాటికి యూజ్ చేయం కాబట్టి దట్ యూ హావ్ టు ప్రొటెక్ట్. నువ్వు వాడకపోయినా సరే గాని వేరే వాళ్ళకి చెప్పేటటువంటి అవసరమే లేదు. ఎంత అవతల వాడు అడిగినా కూడా వేరే వాడికి చెప్పొద్దు. మూడోదేంటి పాస్‌వర్డ్స్ అన్నీ మనము మనంతట మనం గాకుండా పాస్‌వర్డ్ మేనేజర్స్ అని ఉంటాయి. అంటే బ్రౌజర్స్ మేనేజ్ చేస్తాయి. ప్రైవేట్ యాప్స్ కూడా కొన్నున్నాయి. వాటి లోపల గనక పెడితే ఏమవుతుందంటే, వాళ్ళు చూసి మన పాస్‌వర్డ్స్‌లో ఏమేమి ఇబ్బందులున్నాయి. అంటే మన పాస్‌వర్డ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మన పాస్‌వర్డ్స్ లాంటివి ఆన్‌లైన్‌లో ఏమన్నా ఉన్నాయా? అంటే ఇక్కడ కొన్ని అటాక్స్ జరుగుతుంటాయి. బ్రూట్ ఫోర్స్ అటాక్ అని, డిక్షనరీ అటాక్ అని జరుగుతుంటాయన్నమాట. జరిగినప్పుడు కొన్ని కామన్ పాస్‌వర్డ్స్ అవి వాళ్ళు టార్గెట్ చేసినవి కొన్ని తెచ్చుకోగలుగుతారు. బ్రూట్ ఫోర్స్ అంటే ఏం లేదు. ఒక్కొక్క లెటర్‌ని ట్రై చేస్తూ ఉంటారు వాడు. ఏ, బి, సి, డి అట్లా. కొన్నేమో డిక్షనరీ అటాక్స్. అంటే డిక్షనరీలో ఉన్న టైప్ లోపల అటాక్ చేస్తూ ఉంటారనమాట. చేసే డిఫరెంట్ కాంబినేషన్స్‌లో అది సూపర్ ఫాస్ట్‌గా. అదేంటంటే 15 రోజులకి, 30 రోజుల్లో ఇట్లా ఉంటాయి. అది కూడా డేటాబేస్ దొరుకుతుంది మనకు. పాస్వర్డ్ బ్రేకింగ్ సాఫ్ట్‌వేర్ అంటే దొరికేస్తుంది. అది మనం ఇన్‌స్టాల్ చేసామంటే ఎవరిదైనా పాస్వర్డ్‌ని మనము అటాక్ చేయొచ్చు. సో, అది అందుకోసం ఏంటంటే వీలైనంత వరకు పాస్వర్డ్స్‌ని రెగ్యులర్‌గా మనం చేంజ్ చేసుకోవడం లాంటివి చాలా. మూడోది ఇంకోటేంటంటే ఈ పోర్న్ సైట్స్ గాని, అటువంటి అబ్జెక్షనబుల్ సైట్స్ చూస్తున్నప్పుడు చూడకపోవడం బెటరు. చూడాలంటే సెపరేట్ దానికోసము సెపరేట్‌గా మన యాప్స్ అన్నీ లేనటువంటి సెపరేట్ ఫోన్ ఏదన్నా పెట్టుకున్నట్లయితే, అందులోపల ఏది జూసినా సరే, మనమంటే ఏవైనా సినిమాలు జూసుకున్నా, ఏవైనా ఇవే పోర్న్ అనే గాదు, ఏది జూసుకున్నా సరే సెపరేట్ వాటిల్లో చూసుకొని, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, మన పర్సనల్ డేటా, మన మొబైల్ డేటా ఇవన్నిటి కోసం అని జెప్పి ఖచ్చితంగా ఒక ఫోన్ ఉండాలి. ఆ ఫోన్ లోపల మాత్రం నో అబ్జెక్షనబుల్ కంటెంట్ ఎట్ ఆల్. ఇది చాలా మంది పాటించొచ్చు. అదిను తర్వాతేంటంటే ఈ పబ్లిక్ స్పేసెస్ లో ఫ్రీ వైఫై ఉంటుంది కదా, అది వాడటం. అది చాలా డేంజరస్. అది చాలా డేంజరస్. అదేంటంటే పబ్లిక్ ప్లేసెస్ లోపల వాడొచ్చు. కాకపోతే అది కూడా సెక్యూర్డ్‌గా ఉంటే పర్వాలేదు. కాకపోతే సెక్యూర్డ్ నెట్వర్క్స్ కాకుండా అన్‌సెక్యూర్డ్ నెట్వర్క్స్ ఉంటే చాలా డేంజరస్. అది కాక ఇంకొకసారి ఏమవుతూ ఉంటుందంటే ఈ పబ్లిక్ ప్లేసెస్‌లోనే మన పక్కనే ఎవడో మనతోని బ్లూటూత్‌లో కనెక్ట్ అవ్వడానికి అప్పుడప్పుడు మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. మనం చూసుకుంటే మనం బ్లూటూత్ ఆన్ చేసి ఉంటాము. సేమ్ మనం రైల్‌లో గాని, బస్‌లో గాని వెళ్తున్నప్పుడు మనకక్కడ మెసేజ్ వస్తుంది. ఏమనంటే ఇగో నీకెవరో బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారంటే, మనము జస్ట్ యెస్ కొట్టినా, నో కొట్టినా బై మిస్టేక్ అది కొట్టామంటే వాడు బ్లూటూత్ కూడా మనకు స్ట్రాంగ్ కనెక్టర్ అన్నమాట అది. బ్లూటూత్ అనేది కేవలం వినడానికే అని చాలామంది అనుకుంటారు గానీ, బ్లూటూత్‌ని వేరే రకంగా కూడా మార్చొచ్చు. ఎట్లా అంటే ఇవన్నీ కూడా సర్వీసెస్ అంటారు యాక్చువల్‌గా.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్‌టాప్ ఉందనుకో. ల్యాప్‌టాప్ లోపల 65,000 సర్వీసెస్ మనం వాడుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే అవసరం లేని సర్వీసెస్ అన్నీ జనరల్లీ క్లోజ్ చేస్తాం. చేసి అవసరం ఉన్నవి మాత్రమే ఓపెన్ చేస్తాం. అయితే మనం ఓపెన్ చేసిన సైట్‌లలోంచి మనం ఏమనుకుంటాం ఇక్కడ ఒక విండో ఉంది. ఈ విండోని తెరిస్తే గాలొస్తుంది అని తెరుస్తాం. కాకపోతే అక్కడి నుంచి దొంగ రావచ్చు. సో, సేమ్ ల్యాప్‌టాప్స్‌లో గానీ, మొబైల్స్‌లో గానీ ఇవి ఈ పోర్ట్స్ లాంటివి ఏవైతే బయట ప్రపంచానికి కనెక్ట్ అయ్యే ఉంటాయో, మనము బ్లూటూత్ ఆన్ అనగానే అదేమవుతుంది? బ్లూటూత్ అనేటటువంటి ఒక విండోని అవతల వాడికి ఓపెన్ చేసిస్తుంది అని గుర్తుంచుకోవాలి. అప్పుడేమవుతుందంటే బయటవాడు లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటేందంటే వైర్డ్ నెట్వర్క్స్ చాలా వరకు బెటరు. వైర్‌లెస్ లోపల ఏమవుతుందంటే ఈ రెండిటికి మధ్య లోపల అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. వైర్‌లెస్ కూడా వైర్ల ద్వారానే వెళ్తుంది. అయితే వైర్‌లెస్ అనేది కొంత దూరం వరకు ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళే లోపల చాలా ఈజీగా మధ్యలో ఎవడన్నా మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని ఉంటుంది. అది క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసి దాన్ని డెసిఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పాత రోజులకి ఇప్పటికి ఒక పెద్ద తేడా ఏంటంటే, ఈ రోజుల్లో టెక్నికల్ నాలెడ్జ్ లేని వాడు ఎవరైనా సరే, సింపుల్ టూల్స్‌ని మార్కెట్‌లో కొనుక్కొని, అంటే ఇంటెలిజెంట్ పీపుల్, కోడర్స్ మనం సినిమాలో చూస్తున్నట్టుగా హ్యాకర్స్ అంటే, ఓ పెద్ద మెయిన్ ఫ్రేమ్ అంత అవసరం ఏం లేదు. సింపుల్ ల్యాప్‌టాప్, బేసిక్ ల్యాప్‌టాప్ లోపల పెట్టుకొని ఒక 1 యూనో ఒక 20 జీబీ ర్యామ్ ఉన్నా చాలు. మీకు 100 జీబీ ర్యామ్ కూడా అవసరం లేదు. ఓన్లీ ఓ 500 జీబీ హార్డ్ డిస్క్ ఉంటే వాడు టక చేసేసి ఆ టూల్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం, చేసేసేయడం. ఎన్ని టూల్స్ ఉంటాయో హ్యాకింగ్ టూల్స్ ఇట్లా విరివిగా దొరుకుతుంటాయి. ఈ కొన్ని కంపెనీసు వైట్ హ్యాకింగ్ నేర్పిస్తూ ఉంటాయన్నమాట. ఎథికల్ హ్యాకింగు. అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఈ చెడు ఇంటెన్షన్స్‌తో జాయిన్ అయ్యే వాళ్ళే ఎక్కువుంటారు. సో, కాబట్టి మనమేంటంటే ముందు మనము గుర్తించాలి. అంటే ఏంటంటే ఈ బయట ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పి గుర్తించినప్పుడు ఏంటంటే గుర్తిస్తే చాలు. చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడు మళ్ళీ కొత్త స్కామ్స్. ఏది జరిగినా మనని ఎవ్వరైనా వన్ టైమ్ పాస్వర్డ్ అడగవలసిందే. ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేస్తే మనం చాలా సిస్టమేటిక్‌గా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు కొన్ని దేశాల్లో సీవీవీ అడగకుండానే డైరెక్ట్‌గా చార్జ్ చేసేస్తారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లు. మన దగ్గర ఆ ప్రొటెక్షన్ ఎప్పటినుంచో ఉంది. తర్వాత మనం టైప్ చేసే వీటిని కీ లాగింగ్ అంటారు. కీ లాగింగ్ అంటే ఏంటంటే, ఎవడైనా మన కంప్యూటర్‌లో ఒక బాట్ గాని, ఒక ఫామ్ ట్రోజన్ హార్స్ అంటే మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయ్యి, అది మనం చేసే ప్రతి పనిని అది గుర్తు చేస్తూ ఉంటుందనమాట. అది వీడికి పంపిస్తూ ఉంటుంది. ఇగో వీడు ఈ పని చేశాడు, ఈ పని లాగ్స్ లాగా పంపిస్తూ ఉంటుంది. వాడికి వెంటనే యాక్టివేట్ అయ్యి వాడు చూస్తూ ఉంటాడు. ఏం పాస్వర్డ్ ఎంటర్ చేశాడు, ఏంటి అన్నీ అని చెప్పి. సో, అవి చేయకుండా మనకు సిటీ బ్యాంక్ వాడు ఎప్పుడో వాడేం చేశాడు, జస్ట్ ఇలా మౌస్‌తోని కదులుస్తూ క్యాప్చర్ చేసేలాగా. మన ఇండియాలో మొదటి నుంచి కూడా మంచి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి. అది గాక ఇప్పుడు మనకు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషను దాదాపు అన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే ఏంటి? చాలామంది మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, మల్టీ ఫ్యాక్టర్ అంటూ ఏమీ ఉండదు. అన్నీ కలిపి 3 ఫ్యాక్టర్సే. 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే వాట్ యూ ఆర్, వాట్ యూ హావ్, వాట్ యూ నో. వాట్ యు ఆర్ అంటే నీ కళ్ళు గాని, నీ బయోమెట్రిక్ గాని, నువ్వు ఏంటి? నీ నీ బాడీ, నీ నీ థింగ్స్, నీ డీఎన్ఏ దట్ నోబడీ కెన్ స్పూఫ్. అదనమాట. అంటే ఐ వాల్స్ ఉంటాయి. నీ చేతి లోపల ఈ ట్రఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవి ఈ గీతలుంటాయి. ఈ వేలి ముద్రలుంటాయి. బయోమెట్రిక్స్ అంతా. ఇది వాట్ యు ఆర్. నెక్స్ట్ వాట్ యు హ్యావ్. వాట్ యు హ్యావ్ అంటే ఏందంటే కార్డ్ గాని, మొబైల్ గాని వాట్ యు హోల్డ్ ఇన్ హ్యాండ్. వితౌట్ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఏ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్. అది వాట్ యు హ్యావ్. వాట్ యు నో అంటే నీ పాస్వర్డ్ గాని, పాస్ ఫ్రేజ్ గాని, సెక్యూరిటీ క్వెషన్స్ అని అందరికీ తెలిసినటువంటి ఒక కామన్ ఫీచర్. సెక్యూరిటీ క్వెషన్స్ లోపల 5, 10, 15, 20 సెక్యూరిటీ క్వెషన్స్. మనము కొన్ని స్టాండర్డ్ మనం పెట్టుకోవాలి. మనకి ఈజీగా ఉండాలి. అవతల వాడికి టఫ్‌గా ఉండాలి. ఉదాహరణకి నాకు నువ్వు ఏ ఊర్లో పుట్టావంటే హైదరాబాద్. ఎక్కడ పెరిగావంటే నిజామాబాద్. ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఇవి నేను పెట్టుకోకూడదక్కడ. కా లేదా రివర్స్ పెట్టుకోవాలి. అన్నిటికి ఒకటే పెట్టుకుంటా కాబట్టి రివర్స్ పెట్టుకోవాలి. తర్వాత జనరల్లీ పాస్వర్డ్స్ లోపల ఈ 1, 2, 3, 4 తర్వాత 9, 8, 7, 6 ఇట్లాంటివి. ఇలా ఏవైతే రివర్స్ పాస్వర్డ్స్, ఫార్వర్డ్ పాస్వర్డ్స్ ఇవి ఉంటాయో, అలాంటివి లేకుండా జాగ్రత్త పడాలి వీలైనంత వరకు. అంటే కొన్ని సైట్స్ ఇప్పటికి స్టార్ట్ చేసేసారు రిస్ట్రిక్షన్స్ పెట్టడము. బట్ వీలైనంత వరకు పాస్వర్డ్స్ కొద్దిగా కాంప్లికేటివ్‌గా ఉండేలాగా ఉంటే బెటర్. అయితే మనకు కూడా జ్ఞాపకం ఉండకుండా ఉండకూడదు కాబట్టి మనకు జ్ఞాపకం ఉండాలి. అవతల వాడికి డిఫికల్ట్ అవ్వాలి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఇండియాలో ఉంది. ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ చేస్తే క్రెడిట్ కార్డ్ తోటి అదేంటి వాట్ ఐ హావ్ దెన్ ఏమవుతుంది నాకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ కాబట్టి వాట్ ఐ నో. ఇప్పుడు నా మొబైల్ లేని వాడు అది దాన్ని చెప్పడానికి అవకాశం లేదు. సో, కాబట్టి ఏంటంటే ఈ విధంగా మనకు కొంతవరకు రిస్ట్రిక్షన్స్ అంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఏదైతే ఉందో
2 ఫ్యాక్టర్స్ ఉంటే చాలు. ఒకప్పుడు ఏమయ్యేది, మనం ఈమెయిల్స్ యాక్సెస్ చేయాలంటే జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వరల్డ్‌లో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో అది జరగదు. అది మళ్ళీ ఏం చేస్తుంది, ఒక వన్ టైమ్ పాస్వర్డ్ పంపిస్తుంది మనకు. సో, ఇట్లా ఏమవుతుందంటే ఇంపాసిబుల్, మన అకౌంట్ ఎవడు హ్యాక్ చేయడానికి లేదు. చాలా ఫూల్ ప్రూఫ్ అయ్యాయి. ఈ బ్యాంక్స్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్ట్రాంగ్. వాళ్ళకి ఎన్ని రకాల కంట్రోల్స్ ఉంటాయో లెక్క లేదనమాట. వీళ్ళు 27001 అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ వాడతారనమాట. అందులోపల కవర్ చేయని ఏరియా ఉండదు. ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. డేటా ఎలా కలెక్ట్ చేస్తారు, మీరు ఎలా డిస్ట్రాయ్ చేస్తారు, ఎక్కడెక్కడ పెడతారు, ఎక్కడ సేవ్ చేస్తారు, దాన్ని మాస్కింగ్ చేస్తారా లేదా, డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏముంటుంది. యూరోపియన్ కంట్రీస్ వాటి లోపల జీడీపీఆర్ స్టాండర్డ్స్ అని అవి ఉంటాయి. ఇప్పుడు ఇండియా లోపల డీపీడీపీఏ అని, అంటే రకరకాల వీటి పెట్టి ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ చాలా స్ట్రాంగ్ చేశారు. ఇండివిజువల్గా మనం చేసేది ఏంటంటే మెయిన్ మన పాస్వర్డ్స్ స్ట్రాంగ్ ఉండడము, ఎవరికి మనము మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా ఉండడము, ఓటీపీలు షేర్ చేయకుండా ఉండడము. కష్టం వచ్చినప్పుడు ముందు ఇమీడియట్గా ప్యానిక్ అవ్వకుండా దగ్గర ఉన్నటువంటి పోలీసులకు 1930 లేదా 100 లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళడం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని సార్లు రీసెంట్ కేసెస్ కొన్ని చెప్పాలి. ఒక ఆయనకి 20,00,000 లాస్ అయింది, 50,00,000 లాస్ అయింది, 70,00,000, ఇట్లా 3 కేసుల లోపల ముగ్గురికి 3 అమౌంట్స్ ఇప్పించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది ఎలా జరిగింది అంటే, వీళ్ళు వితిన్ 1-2 అవర్స్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం. జనరల్ ఏమవుతుందంటే, నువ్వు ఏ అకౌంట్కి అయితే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తావో వాడు అందులోంచి వెంటనే తీయడు డబ్బు. వాడు తీసి వాడు ఇంకో 2-3 అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసి చేస్తాడు. బ్యాంక్స్ ఇవన్నీ ట్రాన్సాక్ట్ చేసి పట్టుకోవడం, బ్యాంక్ వాళ్ళు చాలా కష్టం వాళ్ళు పట్టుకోవడం ఈ ట్రాన్సాక్షన్స్. సో కాబట్టి ఏంటంటే, పోలీసులను పట్టుకుంటే వాళ్ళు వెంటనే ఈ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయించేస్తారు. బ్యాంకులకి ఫోన్ చేసేసి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయిస్తారు. అకౌంట్స్ ఫ్రీజ్ చేసామంటే మన మనీ సేఫ్. అయితే ఒక్కటే ఏంటంటే, ఇప్పుడు మనకు హాస్పిటల్‌లో ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది అంటే గంటలో తీసుకురావాల్సింది 2 గంటల్లో. సేమ్ ఇది కూడా అంతే. మనకు డౌట్ వచ్చింది, మన చేతిలోంచి డబ్బు పోయింది, మనకు డౌట్ వచ్చింది అనగానే పరిగెత్తుకుంటూ ముందు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోవడము. ఆ 1-2 అవర్స్‌లో చేస్తే 100% రికవరీ. అండ్ సైబర్ సెల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇలాంటివి ఎన్ని కేసులో కానీ 2,00,00,000, 3,00,00,000 పోయిన వాళ్ళకి 20,000, 30,000 వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే, ఎంత టైంలో మనము ఈ ఇది క్రిటికల్ అని చెప్పేసి తెలుసుకుంటామనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కాక రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. ఇందాక చెప్పినట్టుగా రెగ్యులర్‌గా ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉండాలి. కొద్దిగా ఎప్పటికప్పుడు యాక్టివ్ అవుతూ ఉండాలి మనం కూడా. అండ్ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ బ్యాంక్స్ ఇవి అవి వాడే మొబైల్ లోపల పర్సనల్ డేటాని ముందు మనము సెక్యూర్ చేసేయాలి. అన్నోన్ పీపుల్‌ని బ్లాక్ చేయాలి. పార్ట్ టైమ్ జాబ్స్ నో, నెవర్, సింపుల్. నాకెంత ఇదైనా. అండ్ ఇంకొకటేంటంటే, మనం తెలుసుకోవడమే కాకుండా మన బాధ్యతగా ఒక సిటిజన్‌గా బాధ్యత ఏంటంటే, వేరే వాళ్ళకి మనం చెప్పడం. బాబు ఇలా జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇలా వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, నాకు ఎక్కడి నుంచో వచ్చింది, నా అకౌంట్ కొద్దిసేపట్లో బ్లాక్ అవుతుందిట అని ఇప్పుడు మన అమ్మ వాళ్ళు, మన నాన్న వాళ్ళు, మన రిలేటివ్స్ వాళ్ళు కాల్ చేస్తుంటారు కదా! వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండాలి. అండ్ వాళ్ళకి కూడా చెప్పాలి, ఏ పనికి మీరు ముందు రియాక్ట్ అవ్వకండి, మాకు చెప్పండి అని చెప్పి పెద్దవాళ్ళకి. ఎస్పెషల్లీ ఈ అటాక్స్ అన్నీ జరుగుతున్న వాళ్ళలో నేను ఐ కెన్ టెల్ యూ దట్ సేఫ్‌లీ 50-60% వరకు పెద్దవాళ్ళు, గృహిణులు వీళ్ళతోని బాగా జరుగుతున్నాయి. దురాశలో వాటిల్లో పోతున్న వాళ్ళలో ఎక్కువ మంది మళ్ళీ వీళ్ళు, అంటే అంటే చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్, అన్‌ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళు మాత్రం ఇటువంటి వాటికి ఇదైతున్నారు. వాళ్ళు కూడా లోకల్‌గా ఏజెంట్స్‌గా కూడా మారిపోతున్నారు. అవసరం వచ్చిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. అందులో ఏఐ వచ్చిన తర్వాత ఏమైంది, ఈ మార్ఫింగ్ అవి కూడా చాలా ఈజీ అయ్యాయి. ఏ పనైనా చేయడం ఇంకా సులభం అయిపోయింది. కాబట్టి ఈ రోజుల్లో 100% ప్రూఫ్ ఉంటే తప్ప ఎవరిని నమ్మకపోవడం అనేటటువంటిది బెటర్. ట్రస్ట్ నోబడీ. అదేదో 'బిల్లా' సినిమాలో చెప్తాడు కదా! బీ వాడేదో అంటే మర్చిపోయారు ఆ సినిమా లోపల. వాడు ట్రస్ట్ నోబడీ అనేదో చెప్తాడు కదా! సో, అట్లాగా ఎవరిని నమ్మకుండా ఉండడమే మెయిన్. దురాశ లేకుండా ఉండడం ఇంకా. కంప్యూటర్‌ని ఎప్పుడు లాక్ చేసుకొని ఉండడము. కంప్యూటర్ వేరే వాడు ఎవడైనా మనతోని కబుర్లు చెప్తున్నాడు, లేదా మన వెనక ఫ్రెండే, వాడికి వాడు చూస్తుండగా మనం పాస్వర్డ్ ఎంటర్ చేయడము. చాలామంది మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు వాళ్ళే తలకాయ ఇలా తిప్పుతారు. అది ఓకే. బట్ కొంతమంది క్యాజువల్‌గా మాట్లాడుతూనే ఇలా చూసేస్తారు. క్రీగంటగా చూసేస్తారు. అది జాగ్రత్తగా ఉండాలి. దీన్ని సోషల్ ఇంజినీరింగ్ అంటారు. సోషల్ మీడియా కాదు, సోషల్ ఇంజినీరింగ్. ఈ సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ చాలా పాపులర్. అండ్ ఇంకోటేంటంటే, కంపెనీస్ అటాక్ అయినా, తర్వాత మన పర్సనల్ థింగ్స్ అటాక్ అయినా, మన క్లోజ్ ఫ్రెండ్సే డేంజరస్. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏందంటే, మన క్లోజ్ ఫ్రెండ్స్‌కి మన ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనకు సైబర్ అటాక్స్ జరిగేటప్పుడు ఏముంటుంది, మనకు ఉన్నటువంటి ఒక 7, 8 ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం మన క్లోజ్ ఫ్రెండ్స్‌కి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మన పాస్వర్డ్స్ వాళ్ళకిచ్చేసి, నా అకౌంట్‌లో లాగిన్ అవ్వు అది ఇది అని చెప్పడం జరుగుతుంది.
ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే కొన్ని విషయాలు పర్సనల్‌గా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరిని మన ఇంట్లో లోపల దాకా రానియ్యం గదా! సో, అదొక్కటి గుర్తుంచుకోవాలి. ఎక్కడ లిమిట్ ఉండాలి అనేది అంటే ఇవి చూడ్డానికి ఏంటంటే చాలా జనరిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అనుకుంటాం గానీ, ఎక్కడైనా కూడా ఇప్పుడు నువ్వు కార్పొరేట్స్ తీసుకున్నట్టయితే ఇన్‌సైడర్‌వి హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్రైమ్స్ ఇన్‌సైడర్స్ వల్ల జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఈ సైబర్ వరల్డ్ లోపల గనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కువ క్రైమ్స్ జరిగేది మన ఫ్రెండ్స్, కాంటాక్ట్స్ నుంచే ఎక్కువ జరుగుతాయి. ఇందాక చెప్పినట్టుగా ఫేస్‌బుక్‌లలో వాటిల్లో వీటి లోపల మన ఫోటోలు పెట్టేటప్పుడు అప్పుడు ముందు ప్రైవసీ ఏంటి? ఈ ఫోటో పెట్టడం వల్ల నాకు లాభం ఏమిటి? 10 మంది లైక్ కొడతారు. 15 మంది లైక్ కొట్టరు. సో, వీలైనంత వరకు పెట్టకపోవడం బెటరు. మన పర్సనల్ లైఫ్ మొత్తము ఓపెన్‌గా అందరి ముందు ఉంచేయడం వల్ల మనకేమీ లాభం లేదు. అన్‌లెస్ వి టేక్ ప్రాపర్ ప్రొటెక్షన్స్. లేదు మనం ఫ్రెండ్స్‌కే చూపించాలి అంటే ఎన్‌ష్యూర్ థట్ యువర్ ప్రైవసీ సెట్టింగ్స్ ఆర్ మేడ్ ఇన్ సచ్ ఎ వే థట్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రైవేట్. ఇట్ షుడంట్ బి పబ్లిక్. పబ్లిక్ అంటే ప్రతి ఒక్కడు చూస్తాడు. అన్‌రిస్ట్రిక్టెడ్‌గా నువ్వు వదిలేసినప్పుడు వాడు మన దాంట్లో ఏదైనా లాక్కునే అవకాశం ఉంది. సో, ఇలాంటిది ఏదైనా జరిగింది, అటాక్ జరిగిందని తెలియగానే ఫస్ట్ మన ఫ్రెండ్స్‌కి వాళ్ళకి వీళ్ళకి చెప్పి, నా పేరు మీద మీకు స్పూఫ్ మెయిల్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి. ఫేస్‌బుక్‌లో జరుగుతుంటాయి ఇట్లాంటివి. ఇన్‌స్టాలో జరుగుతూ ఉంటాయి. నా పేరు మీద జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని. అండ్ కొంతమంది ఏందంటే, ఇవి జరిగిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండరు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ అని. ఆయన పేరు మీద నాకొచ్చింది మెసేజ్. రాగానే ఆయనకు వెంటనే చెప్పాను ఇది తప్పు అని చెప్పి. ఆయన వినలేదు. ఇంకో 2 నెలలు అలాగే జరిగాయి. మళ్ళీ అప్పుడు చెప్పాను. మళ్ళీ వచ్చిందండి అని. అంటే నేను చెప్పానండి అంటే ఎవరికి చెప్పాడో ఆయనకే తెలీదు. ఈ మధ్య లోపల ఆయనకేం లాస్ కాలేదు. ఆయనని నమ్ముకున్న ఫ్రెండ్స్ అందరూ డబ్బు పోగొట్టుకున్నారు. సో, అంటే ఏంటంటే ఒక్కొక్కసారి కేర్‌లెస్‌గా ప్రొఫైల్స్ క్రియేట్ చేయడము. ఎవడికో అందరికీ ఉంది కదా ప్రొఫైలు నాకెందుకు ఉండకూడదు అని చెప్పేసి అంటే ఏంటంటే చిన్న చిన్నవే. ఇవన్నీ చిన్న చిన్నవే. కాకపోతే ఏంటంటే పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో కూడా ఈ సైబర్ లాస్ ఉన్నాయి గానీ పెద్దగా ఇవి పట్టించుకునే ఇది లేదన్నమాట. ఇప్పుడు డీపీ అని ఒకటి కొత్తది పెడుతున్నారు. ఇది మనకు 23లో యాక్చువల్‌గా గవర్నమెంట్ ఒప్పుకుంది. ఇది మన జీడీపీఆర్‌తోని సమానం. అంటే ఏంటంటే మన ప్రైవసీ డేటా వేరే వాళ్ళతోని షేర్ చేయకుండా. సో, అట్లాగా. అది కాక ఐటీ యాక్ట్ ఒకటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పి 2002ది. అందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది కాక మళ్ళీ ఉన్నాయి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని సర్ట్ అంటారు. కంపెనీలకు కూడా ఉంటుంది ఇది. సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ అని. వీళ్ళు ఎమర్జెన్సీ వాటికి రెస్పాన్స్ అయితే అవుతారు. కాకపోతే ఏంటంటే మన కంపెనీ లోపల వాడు ర్యాన్సమ్ అడుగుతున్నాడా లేదా దాన్ని బట్టి అటాక్ మనం ఎంత ర్యాన్సమ్ అడుగుతున్నాడు, మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. వాటిని బట్టే మనము చూసుకోవాలి. తర్వాత ఇంకోటి ఇందాక చెప్పినట్టుగా మనల్ని ఎవడో ప్రేమించేస్తాడు డైరెక్ట్‌గా అనుకోవడము మూర్ఖత్వం అది. దాని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ ఈ ఇందాక చెప్పిన హనీ ట్రాప్ అయితే లెక్కలేనన్ని కొల్లగొట్టేస్తున్నారు జనాలు. లెక్కలేనంత ఇందాక నువ్వు స్టార్టింగ్‌లో ఇచ్చినట్టుగా ప్రతి రోజుకి కొన్ని కోట్ల లాసు పర్సనల్ ఫ్రంట్ లోపల జరుగుతుంది. అందులోపల కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే ఇన్ఫర్మేషన్ చాలా సులభంగా అవైలబుల్ ఉంది. జస్ట్ ఆన్‌లైన్‌లో సింపుల్‌గా హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ లేటెస్ట్ ఫ్రాడ్స్. ఇంతే ఈ సింపుల్ లైన్ అసలు అంత అంత మాత్రం కొడితే చాలు. మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో, ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. ఓహ్! గుడ్. మాట్లాడొచ్చు కదా! ఇవి చాలా ఉన్నాయి గానీ, మెయిన్ ఇవి. గుడ్. గుడ్. లేదు చాలా చాలా విషయాలు కవర్ చేశావు. సో, ధన్యవాదములు. సో, మరొక్కసారి ష్యూర్. మరొక టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. ష్యూర్ రా. థాంక్ యూ వెరీ మచ్. అండ్ నీకు, ఈ శ్రోతలకు, తర్వాత ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మెయిన్‌లీ ఈ కేవైసీ అటాక్స్, ఈ ఫ్రెండ్స్ నుంచి వచ్చే సోషల్ మీడియా అటాక్స్, ఈ పార్ట్ టైమ్ అటాక్స్ ఇవన్నీ కామన్‌గా జరుగుతున్న అటాక్స్. వీటన్నిటి నుంచి మనం చాలా సులభంగా ఎస్కేప్ అవ్వాలని, అందరికీ ఈ ఇన్ఫర్మేషను తప్పకుండా చేరుతుందని, మీకు చేరిన వాళ్ళు ఇంకో కొంతమందికి ఖచ్చితంగా అవసరం ఉన్నా, లేకున్నా అవతల వాడు విన్నా లేకున్నా చెప్పండి ఊరికే వాళ్ళ మైండ్‌లో ఏదో ఒక మూల ఉంటుంది. వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళది గుర్తుంచుకొని ఇంకో 10 మందికి చెప్పే అవకాశం ఉంది. అండ్ ఏం జరిగినా 1930, 100 పోలీస్ స్టేషన్. ఈ 3 మాత్రం నంబర్‌లు గుర్తుంచుకోండి. 100, 1930 తర్వాత నియరెస్ట్ పోలీస్ స్టేషన్. చాలా పర్ఫెక్ట్‌గా డౌట్ వచ్చిన ఇమ్మీడియేట్ క్షణం లోపల ముందు వీటిని అప్రోచ్ అవ్వండి. చక్కటి సహాయాన్ని పొందుతారు. నాకు ద్వారా మీ అందరినీ ఇలా కలుసుకోవడము, ఇవి మాట్లాడడము చాలా సంతోషంగా ఉంది. జై హింద్.